కడివిడైననేమి కర్మపాలు, గరిటెడైన చాలు గంగిగోవు పాలు, చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ. ఇవన్నీ చిన్నప్పుడు పాఠాల్లో లేదా వేమన శతకాల్లో చదువుకున్నవి. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే పాలు ఉంటాయి, పాల ద్వారా వెన్న వస్తుంది, వెన్న ఉంటే నెయ్యి వస్తుంది. గంగిగోవు పాలు నుంచి నెయ్యి తీస్తే ఆ నెయ్యి అత్యంత శ్రేష్టమైనది. ఆ శ్రేష్టమైన నెయ్యితోనే తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించే నైవేద్యంలో ఆ నెయ్యితోనే వాడతారు. ఆ నెయ్యితోనే ప్రసాదాలు తయారు చేస్తారు, నైవేద్యాలు తయారు చేస్తారు. మన హైందవ సాంప్రదాయంలో వెన్నకి, నెయ్యికి, పాలకి, అందులోనూ ఆవు పాలకి, ఆవు నెయ్యికి చాలా ప్రయారిటీ ఉంటుంది. చాలా అంటే చాలా, అది మాటల్లో చెప్పలేము. అసలు అవే ఒక దేవత, మనకి అవే ఒక దేవత. ఆ గోమాత నుంచి వచ్చే పాలు కానీ నెయ్యి కానీ చాలా ప్రయారిటీ బేస్డ్. చివరికి గో పంచకాన్ని కూడా మనం చాలా శ్రేష్టంగా భావిస్తాం. ఇంటి శుద్ధికని చాలా రకాలుగా వాడతారు. ఆవు పేడను కూడా పిడకలు చేయడం, ఇటువంటివన్నీ. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రసాదాలకు సంబంధించిన వివాదం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామికి సమర్పించిన నైవేద్యాలు కానీ, అత్యంత ప్రాముఖ్యత ఉన్న లడ్డుని కానీ ఎలా తయారు చేశారు, దేంతో తయారు చేశారు, ఇవన్నీ చర్చ నడిచింది. రకరకాల పదార్థాలతో పాటు జంతువుల కొవ్వు కూడా కలిపారని పెద్ద చర్చ నడిచింది. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణ నడుస్తుండగా వీళ్ళకి అనుమానం వచ్చింది. అమ్మో ఇవి సిట్టు, వీళ్ళు వేసిన సిట్టు చంద్రబాబు నాయుడు చుట్టాలు ఉన్నారు, లేకపోతే చంద్రబాబు నాయుడు ఇంటి పక్కోళ్ళు ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఊరోళ్ళు ఉన్నారు, చంద్రబాబు నాయుడు క్లాస్మేట్లు ఉన్నారు, వీళ్ళందరూ కలిసి మనల్ని జైలుకి పంపించేస్తారేమని భయపెడుతూ కంగారుగా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. గుడ్, అది వాళ్ళ హక్కు, వాళ్ళ ఇది కాబట్టి వెళ్ళారు. అందులో హక్కు కంటే భయం ఎక్కువ కనపడిందిలే, ఎందుకంటే చేసిన పాపం ఎక్కడ ఊరుకొనివ్వదుగా వెళ్ళారు. వెళ్తే సుప్రీంకోర్టు వాళ్ళ పిటిషన్ తీసుకుంది. చాలా మంది కాదు, ఫర్ దట్ మ్యాటర్ 90% మంది, 90 కాదు 99% మంది జడ్జిలు క్రమం తప్పకుండా తిరుపతికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని వెళ్తూనే ఉంటారు. నేను చెప్పేది అతిశయోక్తి కాకపోతే ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక జడ్జి ఉంటారు, ఏదో ఒక జడ్జి ఎక్కడి నుంచి, ఏ కోర్టు, ఏదో రాష్ట్రం నుంచో, సుప్రీంకోర్టు నుంచో, మన ఉభయ రాష్ట్రాల నుంచి, ఎక్కడో చోటు నుంచి అంతగా ఆ ప్రోటోకాల్ని వాళ్ళు ఉపయోగించుకుని వస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వెంకటేశ్వర స్వామి మహత్యం తెలుసు కాబట్టి. ఈ కేసు చూసి వాళ్ళు షాక్ అయ్యి వెంటనే కాదు ఓకే, మీకు అనుమానం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్తో పాటు సిబిఐతో కూడా కలిపి ఒక సెపరేట్ దర్యాప్తు బృందాన్ని వేస్తున్నామని చెప్పి వేశారు. రైట్, బాగుంది, ఇంకా మంచిది. ఆ జాయింట్ దర్యాప్తు బృందం దర్యాప్తు చేసి మొన్న నెల్లూరు ఏసీబీ కోర్టులో వాళ్ళు ఛార్జ్షీట్ వేశారు. ఛార్జ్షీట్లో ఏముంది ఏంటి అనే దాని మీద కాస్త ఉత్కంఠ ఉన్నమాట నిజం. ఈ వైసీపీ వాళ్ళు ఒక్కసారిగా సిట్టు కల్తీ లేదని చెప్పేసి ఆ పేర్ని నాని గారు ముందు నోరు జారాడు. మహాపాపం చేసింది తెలుగుదేశం, జనసేన, బీజేపీలు, వీళ్ళని చీల్చాలి, చెండాడాలి, వాతలు పెట్టేయాలి, కోసేయాలి, ముక్కలుగా నరికేయాలి, ఏది పెడితే అది. ఆ స్వభావం బయటకు వచ్చింది, వాళ్ళ స్వభావం ఏది నరకడం, కొయ్యడం, ముక్కలు చేయడం, ఈ స్వభావం అంతా బయటకు వచ్చేసింది ఆయనలో. అంతే, యువతలో వీళ్ళు అలర్ట్ అయిపోయారు. ఏంటి అసలు సిట్ ఏమి రిపోర్ట్ ఇచ్చింది, ఆ రిపోర్ట్లో ఏముంది అని. ఇక్కడ పాయింట్ ఏంటంటే
వైసీపీ అంటది అందులో కొవ్వు లేదని చెప్పింది, జంతువుల కొవ్వు లేదని చెప్పింది, కాబట్టి ప్రభుత్వం దొరికిపోయింది, చంద్రబాబు నాయుడు దొరికిపోయాడు, పవన్ కళ్యాణ్ దొరికిపోయాడు, వీళ్ళు స్వామివారి పవిత్రతను దెబ్బతీశారు అని. వీళ్ళు అంటారు సిట్ కల్తీ జరిగిందని చెప్పింది, కల్తీ వల్లే కల్తీ నెయ్యితోనే లడ్డు ప్రసాదాలు చేశారని సిట్ చెప్పింది అని చెప్పి వీళ్ళు కౌంటర్ అటాక్స్ చేశారు. చాలా ఉధృతంగా చేశారు. కౌంటర్ అటాక్ మాత్రం మామూలుగా చేయాలి. సిట్ ఏం చెప్పింది అనే దాన్ని బేస్ చేసుకుని చాలా పకడ్బందీగా ఎదురుదాడి జరిగింది ప్రభుత్వం వైపు నుంచి, కూటమి పార్టీల వైపు నుంచి. ఇక్కడ పాయింట్ ఏంటంటే అది కల్తీ నెయ్యి కాదు, నెయ్యి కల్తీ అవ్వలేదు. నేను చెప్తున్నా, నెయ్యి ఎక్కడ కల్తీ అయింది? నెయ్యి కల్తీ అవ్వలేదు, అసలు అందులో నెయ్యే లేదు. ఇది ఇంపార్టెంట్. అధికార పార్టీలు కల్తీ నెయ్యి అంటాయి, వైసీపీకి తెలిసి కూడా కల్తీ నెయ్యి అంటారు. చాలా మంది కల్తీ నెయ్యి అని మాట్లాడుతున్నారు, మీడియాలోనూ కల్తీ నెయ్యి అనే రాస్తున్నారు. నెయ్యి కల్తీ అవ్వలేదు, అసలు అందులో నెయ్యే లేదు. ఇది పాయింట్. మరేముంది? ఖచ్చితంగా కొవ్వు ఉంది, ఏదో ఒక కొవ్వు ఉంది, ఏదో ఒక ఫ్యాట్. లేకపోతే ఆ నెయ్యిలో ఉండే ఆ జిగట, దాన్ని ఏమంటాము, కొంచెం జిగురు లాంటి, మన చేతికి రాసుకుంటే కొంచెం జిగురుగా ఉంటుంది కదా, అది రావాలి అని అంటే ఏదో ఒక ఫ్యాట్ కావాలి. పామాయిల్ కలిపారు, కానీ పామాయిల్లో అంత ఫ్యాట్ ఉండదు. పామాయిల్ పేరుకోదు, చూడండి మీరు. ఖచ్చితంగా పామాయిల్తో పాటు ఇంకోటి ఏదో కలిపారు, తక్కువ మోతాదులో కలిపారు కొవ్వు. అది ఏ కొవ్వు, జంతువుల కొవ్వు అనేది ఖచ్చితంగా బయటకు వస్తుంది. సిట్ రిపోర్ట్లో ఉంది, ఎన్డీడీబీ రిపోర్ట్లో ఇందులో కొవ్వు పదార్థాలు కలిసాయని ఆల్రెడీ ఉంది. ఎన్డీడీబీ సిట్లో సైంటిస్టులు ఉన్నారా? సిట్లో ఎన్డీడీబీ దానికి అథెంటిక్ అథారిటీ, వాళ్ళు ఇచ్చిన దాంట్లో కొవ్వు పదార్థాలు కలిసాయని ఉంది. ఇది ఒక పాయింట్. మళ్ళీ చెప్తున్నా, నెయ్యి కల్తీ అవ్వలేదు, అందులో నెయ్యే లేదు. మరి ఏముంది అనే దగ్గర చాలా క్లియర్గా మీరు ఒక విజువల్ ఉంటుంది, ఇవాళ మా ఆంధ్రజ్యోతి పత్రికలో చాలా క్లియర్గా ఏముందనే దాన్ని మీరు చూడొచ్చు. ఆ జగ్గు లాంటి ఒక దీంట్లో ఏమేముందనేది. ఎమ్మెల్సీ ఫ్లైయర్లు, మాస్కింగ్ ఏజెంట్లు అంటే ఆళ్ళు కాదు, దాన్ని ఆ పదార్థాలని ఏజెంట్లు అంటారు. మోనోగ్లిజరైడ్స్, లాక్టిక్ యాసిడ్స్. తర్వాత నెయ్యి లాంటి రంగు కోసం, ఎంతైనా ఒరిజినల్ నెయ్యి రంగు రాదు కానీ కొద్దిగా ఎల్లోయిష్గా ఉండడం కోసం బీటా కెరోటిన్. నెయ్యి లాంటి వాసన కోసం కెమికల్స్, ఎసిటిక్ యాసిడ్, నెయ్యిలా కనిపించేలా సింథటిక్ ఫ్లేవరు, ఈస్టర్, రిఫైన్డ్ ఆయిల్, పామాయిల్ ఆయిల్. రిఫైన్డ్ ఆయిల్స్ అంటే చాలా రకాలు ఉంటాయి, తవుడుతో చేసేవి, నూకతో చేసేవి, ఉన్నాయి. పామోలిన్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, ఇలాంటివి మాత్రమే. ఇవి కాకుండా కొవ్వు కొంత పర్సంటేజ్, 5%, 10%, ఎంతో కొంత, లేకపోతే జిగురుతనం రాదు. అది. సో ఇప్పుడు నేను చెప్పిన వాటిలో నెయ్యి ఉందా? లేదు. అందులో నెయ్యి కూడా ఉంటే ఆ నెయ్యికి వీటిని కలిపి కల్తీ చేశారనుకోవచ్చు. అసలు నెయ్యే లేదు కాబట్టి ఇది కల్తీ నెయ్యి కాదు, ఒక రసాయన మిశ్రమం. ఈ రసాయన మిశ్రమంతో, అంటే కెమికల్ కాక్టైల్ అనే పదాన్ని ఎక్కువగా ఎక్కడ వాడతారో తెలుసు. ఈ ప్రసాదాల ప్రస్తావన వస్తున్నప్పుడు అది అనొచ్చు అనకూడదు. సహజంగా ఈ పార్టీలు అలాంటివి చేసుకునేటప్పుడు రకరకాల ఆల్కహాల్స్, డ్రింక్స్ కలిపి
విస్కీ, రమ్, జిన్ను, ఓడకా ఇటువంటి రకరకాల 4-5 రకాలు కలిపి తయారు చేస్తారు. దాన్ని కాక్టైల్ అంటారు, ఆల్ మిక్స్. ఇక్కడ కూడా కెమికల్ కాక్టైల్ని వాడి దాంతో ప్రసాదాలు తయారు చేసి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి భక్తులు, హిందువులు అత్యంత పవిత్రంగా కళ్ళకద్దుకొని స్నానం చేసి పూజ చేసుకుని తినే, అంటే ఇప్పుడంటే కొద్దిగా పెట్టగా తీసుకుంటున్నారు అనుకోండి, కానీ ఇంతకుముందు అయితే చాలా పవిత్రంగా ఉండేది. ఓకే, సో అలాంటి పవిత్రమైన లడ్డూని ఈ కెమికల్ కాక్టైల్తో, ఈ రసాయన మిశ్రమంతో చేసిన దుర్మార్గపు చర్యలు జరిగినాయి. అత్యంత దుర్మార్గం, అత్యంత ఘోరమైన పాపం జరిగింది, అత్యంత మహాపాతకం జరిగింది. ఏమీ జరగలేదని వాళ్ళకు వాళ్ళు సర్టిఫికేట్లు ఇచ్చేసుకుని ఏమీ జరగలేదని చంద్రబాబు నాయుడు అలా కోద్దాం, పవన్ కళ్యాణ్ ఇలా నరికేద్దాం అని డైలాగులు కొడితే హిందువులేం పిచ్చోళ్ళు కాదు, హిందూ ధర్మం ఏం చూస్తూ ఊరుకోదు. మీరు చేసిన అత్యంత దారుణమైన పాపం నిరూపితమైంది. ఇక ఇందులో కాకడబుల్ స్టోరీస్ చెబితే నడవదు. కొవ్వు లేదని చెప్పింది, మరి కొవ్వు లేదని చెప్పింది అంటున్నారు, కానీ అందులో నెయ్యి లేదని చెప్పింది అని అంటలేదేంటి? తేలుగుట్టిన దొంగలాగా, తేలుగుట్టిన దొంగ తేలుగుట్టినా కూడా అరిస్తే వెళ్ళ కుయ్య మొర్ర అంటే ఇంట్లో లెగుతారని వాడు బిగబట్టు కూర్చున్నట్టుగా వేషాలు వేస్తున్నారు. ఎవరికి తెలియదు వేషాలన్నీ. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ సిట్టు వేసిన ఈ ఛార్జ్ షీట్లో ఇంకొక ఇది ఉంది. ఎందుకు జరిగిందో తెలియదు, కానీ ఆనాటి పెద్దల పేర్లు లేవు. పెద్దలంటే ఆనాటి బోర్డు పెద్దలు కానీ, టీటీడీ తిరుపతి దేవస్థానం బోర్డు పెద్దలు కానీ, లేకపోతే సంబంధిత అధికారులు కానీ, సంబంధిత రాజకీయ నాయకులు కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ ఎవరు లేరు ఈ ఛార్జ్ షీట్లో. ఎవరో అమాయకుడు ఒక పిఏ అంట, అతనికి అంత సీన్ ఉంటుందా? ఇన్ని 100 కోట్ల రూపాయలు స్కామ్ చేసే అంత ఇది ఉంటుందా? మరి ఛార్జ్ షీట్ ఇంకేమైనా తర్వాత అడిషనల్ ఛార్జ్ షీట్స్ ఉంటాయా ఏంటి అనే దాని మీద క్లారిటీ అయితే లేదు. అది ఒకటి పెద్ద లోపంగా ఉంది. దీని మీద ప్రభుత్వం పైన కూడా అనుమానపు చూపులున్నాయి. ఎందుకు బోర్డు పెద్దల్ని మినహాయించారు ఈ దర్యాప్తులో? వాళ్ళ పేర్లు ఎందుకు లేవు? ఒక పిఏ తన పై యజమానులో లేకపోతే తన బాసులో చెప్పకుండా ఇలాంటివన్నీ చేస్తాడా? కనీసం తన బాసుకు చెప్పకుండా చేసేంత ఉంటుందా? వెంకటేశ్వర స్వామి ప్రసాదాలనే రసాయనాలతో తయారు చేసేంత ధైర్యానికి ఒడిగడతాడా? ఇటువంటివన్నీ చాలా ఉన్నాయి. వీటి మీద పెద్ద చర్చ జరుగుతోంది. సత్యమూర్తి గారు ఉన్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు విద్యాసాగర్ గారు ఉన్నారు, సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు ఉన్నారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా సత్యమూర్తి గారు, అసలు నెయ్యే కాదు, కల్తీ నెయ్యి కాదు, అసలు నెయ్యి లేదు, నెయ్యే లేదనేది ప్రూవ్ అయింది కదా, రిపోర్ట్లో ప్రూవ్ అయింది కదా. వీళ్ళు ప్రభుత్వము అధికారులు కల్తీ నెయ్యి అంటారు. వాళ్ళు కొవ్వు కలవలేదు కాబట్టి మేము పరిశుద్ధాత్మనం అంటారు. వాళ్ళు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు, లేదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఇంకా కొంతమంది వాళ్ళు. అసలు ఇది ఎంత దారుణం అంటే ఇప్పటి వరకు కల్తీ నెయ్యని మాత్రమే అనుకున్నారు, అది నెయ్యలేదు అందులో. ఇక ఈ వెంకటేశ్వర స్వామి మీరేం చెప్తారో చెప్పండి. ఒక ఐపీఎస్ ఆఫీసరు ఉన్నాడు, ఆయనకి ఏం సంబంధం దీంతో? ఆయన వచ్చి ఒక ట్వీట్ పెట్టాడు, అసలు దొరికిపోయారు వీళ్ళందరూ, అసలు యానిమల్ ఫ్యాట్ లేదని వచ్చేసింది కదా, ఇప్పుడు వీళ్ళ సమాధానం ఏంటి అనేది. ఇంకొక ఆయన ఐఏఎస్ నుంచి పక్కకి తప్పించుకున్న ఆయన వచ్చి ఆయనే చెప్తున్నాడు, దొరికిపోయారు కదా, ఇంకా ఇప్పుడు మీకు తప్పు చేశారు, దొరికిపోయారు, యానిమల్ ఫ్యాట్ లేదు అని తేలిపోయింది. ఓకే, అసలు రిపోర్ట్లో ఏముందో చెప్పాలి కదా, చదివేది ముందే చదివితే కదా. వైసీపీ చెప్పిన మాటని ఇలా ఎగురుతున్నారు. ఇప్పుడు ఓకే, యానిమల్ ఫ్యాట్ లేదు, ఏముంది అందులో చెప్పాలి, అది చెప్పాలి కదా, అది చెప్పండి ఫస్ట్.
ఏముందో చెప్పండి. ఇప్పుడు ఇందాక సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడింది కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే చూశారు. ఆయన కూడా అదే చెప్తాడు. అంటే ఏం చెప్పాలో అర్థం కాక ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి వంట చేశాడు. వంట వాళ్ళు చెప్తారట, వంట చేశాడు అది. అంటే ఇటువంటి ఆ రిపోర్ట్ లో ఏముంది అసలు వికే గారు ఎంత కుట్ర అంటే, వీళ్ళకి ఆ నెయ్యి సప్లై మీద అధికారంలో రాకముందు నుంచి వీళ్ళకి కాన్సన్ట్రేషన్ ఉన్నట్టుగా కనిపిస్తున్నది. ఎందుకు అంటే ఈ వీళ్ళందరినీ చేర్చుకొని అందులో ఎవరు ఒక శాస్త్రవేత్తల్ని వాళ్ళు చేర్చుకొని శాస్త్రవేత్తలు పెట్టుకుంది, వాళ్ళని డైరీ ఎక్స్పర్ట్లుగా పెట్టుకొని వాళ్ళని ఇన్స్పెక్షన్లకు పంపిస్తూ వాళ్ళతోటి, అంటే వాళ్ళు అక్కడ పనిచేసి వచ్చారు కాబట్టి కింద శాస్త్రవేత్తలు వీళ్ళు ఏం చెబితే అది వినేలాగా చేసుకొని రిపోర్ట్లని కూడా వాళ్ళకి అనుకూలంగా వచ్చేలాగా చేసుకొని, అంటే ఏ టెస్ట్ చేస్తే ఏ రిజల్ట్ వస్తుందనేది వాళ్ళకి ఆటోమేటిక్గా తెలుస్తుంది కదా. వాళ్ళు ఉన్నదే అందులో డైరీ ఎక్స్పర్ట్స్ కదా. అందుకని వాళ్ళని పెట్టుకొని అటువంటి మనుషుల్ని ముందరే దగ్గర పెట్టుకొని వాళ్ళని ఐడెంటిఫై చేసి ఈ కుంభకోణం ముందరే చెయ్యాలన్న ఆలోచన లేకపోతే ఇంత పకడ్బందీగా ఇది మామూలుగా వికే గారు మామూలుగా యథాలాపంగా జరిగిన అప్పటికప్పుడు ఏదో అనుకోని జరిగిన క్రైమ్ కాదు. ఇది ఆర్గనైజ్డ్ క్రైము. ముందరే శాస్త్రవేత్తల్ని రెడీ చేసుకొని నెయ్యి లేకుండా, నెయ్యి అనే పదార్థమే లేకుండా 100 గ్రాముల నెయ్యికి 1 గ్రాము, 100 గ్రాములు వాళ్ళు చెప్పిన నెయ్యికి 1 గ్రాము ఒరిజినల్ నెయ్యి ఉంటుంది. మిగిలినవన్నీ ఒకటి ఇంకా ఎంత దారుణం అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్తో ప్యూరిఫై చేసిన కెమికల్ ఒకటి ఇందులో ఉంది. సల్ఫ్యూరిక్ యాసిడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ నాలిక మీద వేసుకుంటే చిల్లిపడుతుంది. అటువంటి ప్రమాదకరమైన రసాయనాలు వాడి వాళ్ళు ప్యూరిఫై. ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ అది దేనికి వాడతారో తెలుసా అండి? నెయిల్ పాలిష్ రిమూవల్కి, కార్ల పెయింటింగ్లకి, పాలిస్టర్ షర్ట్లు తయారు చేయడానికి వాడే అటువంటి దాన్ని తీసుకొచ్చి వీళ్ళు నెయ్యిలో కలిపి అదే నెయ్యి అని చెప్పి ఈ రోజున అందులో ఏముందో చెప్పకుండా యానిమల్ ఫ్యాట్ లేదు ఇప్పుడు చంద్రబాబు వచ్చి క్షమాపణ చెప్పాలి, పవన్ కళ్యాణ్ వచ్చి క్షమాపణ చెప్పాలంటారు. నువ్వు వాళ్ళు క్షమాపణ చెప్తారు, ఓకే, అందులో ఏముందో నువ్వు చెప్పు ఫస్ట్. అందులో ఆ రిపోర్ట్ ఛార్జ్ షీట్ కదా అది, అదేదో మామూలుగా ఒక రిపోర్ట్ ఇవ్వటం కాదు కదా. ఇట్ ఈస్ ఎ ఛార్జ్ షీట్. అఫీషియల్ గా వాళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన ఛార్జ్ షీట్ లో ఉన్న విషయాన్ని దాచిపెడదామని ప్రయత్నం చేస్తూ వీళ్ళు ఏదో ఒక మీరన్నట్టు పరిశుద్ధాత్మలాగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే దీన్ని ఏమనాలి? ఎంత పైశాచికత్వం ఉండాలి? అసలు ఈ ఛార్జ్ షీట్ మీదనే చాలా రకాల అబ్జెక్షన్స్ ఉన్నాయి ప్రజలకి. అసలు ఈ ఛార్జ్ షీట్ లో అసలు లేరు. అసలు ఇప్పుడు ఆ పాయింట్ వెంకటేశ్వర గారు చాలా వ్యాలిడ్ పాయింట్. నిజానికి ఐ మస్ట్ అప్రిషియేట్ గఫూర్ గారు. 3 రోజుల క్రితం డిబేట్ జరిగినప్పుడు అప్పటికి ఛార్జ్ షీట్ లో ఏముందో, ఆ రిపోర్ట్ లో ఏముందో బయటికి తెలియదు. ఆ రోజే గఫూర్ గారు పాయింట్అవుట్ చేశారు. గఫూర్ గారు నమస్తే. నమస్తే వెంకటేశ్వర గారు. ఆ రోజే మీరు నా డిబేట్ లో అడిగినారు, ఏరయ్యా అసలు కరుణాకర్ రెడ్డి ఏడి, సుబ్బారెడ్డి ఏడి, ఆయన ఎవరో పిఏ అబ్బాయితో పెట్టి సరిపెట్టేశారంటే భానుప్రకాష్ రెడ్డి గారు నీళ్ళు నవ్వలేడు. ఆ రోజు నీళ్ళు నవ్వడే. సరే మీ ఇద్దరి మధ్య ఏదో మాట యుద్ధం జరిగింది, అది సరే అది పెద్ద ఇష్యూ కాదనుకోండి. కానీ ఛార్జ్ షీట్ లో అసలు వాళ్ళు లేరు అనే దానికి సమాధానం కావాలి ఒకటి. రెండోది కొవ్వు కలవలేదు కాబట్టి మాకేం ఇంకా మాకు క్లీన్ చిట్ వచ్చేసింది అన్నట్టు వాళ్ళు కల్తీ నెయ్యి అని వీళ్ళు నెయ్యే లేదని ప్రూవ్ అయింది. ఇప్పుడు వెంకటకృష్ణ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. నమస్తే సార్. ఇప్పుడు ఇదంతా కూడా ఓ పెద్ద కుంభకోణాన్ని చాలా డైల్యూట్ చేసి ఒక సాధారణ కేసుగా మార్చేసి ఏమీ లేదని తేల్చేసినటువంటి దుర్మార్గం అండి ఇది. కుంభకోణం అని ఎందుకంటున్నా అంటే నేను అక్కడ లక్షల కిలోల నెయ్యి అవసరం. ఇక్కడ తిరుపతి తిరుమల దేవస్థానం భక్తులకు ప్రధానంగా ఏమంటే దేవుణ్ణి
అంటే విశ్వాసం బట్టి అక్కడ ఆరాధించడం లేదా దర్శించుకోవడం ఎంత ముఖ్యమో, తిరుపతికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ ఆ లడ్లను తీసుకొని పోతారండి. నార్త్ ఇండియన్స్ కూడా 5-10 ఇప్పుడు బయట కూడా దొరుకుతున్నాయి, కానీ ఇంతకుముందు అసలు దొరికేటివి కాదు, చాలా పవిత్రంగా భావించేటువంటి వాళ్ళు లడ్లు. అటువంటి దాన్ని ఇంత డైల్యూట్ చేసి ఇప్పుడు పామాయిల్, ఇతర రసాయనాలు, ఎసెన్స్లు, లేదా సత్యమూర్తి గారు చెప్పినట్టుగా సల్ఫ్యూరిక్ యాసిడ్ తో ప్యూరిఫై చేసినటువంటి ఇతర కెమికల్స్, అసలు మనిషి అనేవాడు ఎవడైనా చేయగలుగుతాడా? ఇది దేవుని మీద విశ్వాసం ఉన్నా లేదా భక్తుల మనోభిప్రాయాల్ని గౌరవించేవాడు కానీ ఎప్పుడైనా పట్టుబడితే పబ్లిక్ లో తల వంచుకోవాల్సి వస్తుంది, బట్టలు ఇప్పదీసి ఊరేగిస్తారు మనల్ని అనే భయం ఉంటే ఈ పని చేస్తాడండి ఎవడన్నా? ఎంత దుర్మార్గం ఇది! వైసీపీ వాళ్ళు సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదు దీనికి. ఇప్పుడు ఈ రోజు ఏదో కరుణాకర్ రెడ్డి అక్కడ ప్రక్షాళన చేయాలి, ఏది మెట్లు గడిగి అది ఏది, అరే ఈ డ్రామాలన్నీ ఎందుకు? ఇప్పుడు వైసీపీని నేను అడుగుతున్నా, ఓకే జంతువుల కొవ్వు లేదు పక్కన పెడతాం, అసలు నెయ్యి కాదు కదా అది, దీన్ని ఎట్లా అంగీకరిస్తారు? మీరు అంగీకరిస్తారా? నెయ్యి కాకుండా కోట్లాది భక్తుల యొక్క విశ్వాసాన్ని దెబ్బతీసే పని డబ్బు కోసం, కక్కుర్తి, డబ్బు తప్ప ఏముందండి అందులో? అంతే, డబ్బే. వాడు భోలే బాబా డైరీ ఇచ్చేటువంటి కమిషన్ కోసం కక్కుర్తి పడి ఇంతమంది భక్తుల యొక్క మనోభిప్రాయాన్ని గాయపరిచే అధికారం ఎవరిచ్చాడు మీకు? ప్రజలు ఇచ్చిన అధికారం దీనికోసమా? దీనికి సమాధానం చెప్పండి ముందు. ఇప్పుడు సిగ్గు లేకుండా మళ్ళీ పోయి మెట్లు కడిగి ఏం చేస్తారు? మెట్లు కడిగి మళ్ళీ మీకు అవకాశం వస్తే ఇక విషయాన్ని అమ్ముతారు మీరు. అంతే. కాబట్టి ఉందా లేదా అనేటువంటిది అది టు బి డిస్కస్. మీరు ఈసారి అధికారంతో విషయాన్ని అమ్ముతారు అంటారు, ఆల్రెడీ ఇందులో విషయమే ఉంది సార్. ఎక్కువ మొత్తంలో జరిగేది అదే, ఎక్కువ మొత్తం ప్రసాదంలా తింటారు కాబట్టి కాదు. కాబట్టి నా పాయింట్ ఏమిటంటే రాజకీయ పార్టీలకు బాధ్యత ఉండాలి. ఏ పార్టీ అయినా, నేను తెలుగుదేశము, వైసీపీ అనే ఎవరికైనా బాధ్యత ఉండాలా. ఒక పబ్లిక్ ఇన్స్టిట్యూట్ లో మీరు బాధ్యతలో ఉన్నప్పుడు ఆ పబ్లిక్ ఇన్స్టిట్యూట్ సక్రమంగా జరిగేటట్లుగా విధి విధానాలని ఖచ్చితంగా పాటించేలాగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఏం గాడిదలు కాసినారా? ఒక్కరి పేరు లేదు దీంట్లో. ఎందుకంటే నేను చెప్తే బాధపడతారు కొంతమంది, ఇది పైనుంచే నాటకం రాయబడింది సార్ ఇది. ఎందుకంటే ఏమి తీర్పు చెప్పాలనో పైన డిసైడ్ చేశారు, దాంతో చిన్న చిన్న వాళ్ళందరినీ ఇరికించేసి పెద్ద తలకాయలు లేవు, వైసీపీ వాళ్ళు ఎవరు లేరు, వైసీపీ పేరుతో మీరు ఆరోపణ చేయడానికి స్కోప్ లేకుండా రిపోర్ట్ అయింది అంటే వైసీపీని కాపాడాలనేటువంటి ఒక నిర్ణయం అమలు జరిగింది. ఇది చెప్తే తెలుగుదేశం వాళ్ళకి అరగదు. లేదు, కరెక్టే కదా. ఇప్పుడు మనకు అట్లాగే కనపడుతోంది. ఆనాటి టీటీడీలో ఉన్న పెద్దలు లేరు. పెద్దలు ఇప్పుడు గఫూర్ గారు మీరున్నారు, మీ పిఏ 200-300 కోట్లు స్కామ్ చేస్తే ఎట్లా సాధ్యం? అది ఎట్లా సాధ్యం? అది వినడానికే ఒక నవ్వు వచ్చే విధంగా లేదా? అది గఫూర్ గారు ఒక్క నిమిషం, నిబంధనలు మార్చినారు. అవును, చాలా మొత్తం పాలసీలే మార్చేశారు, సెంట్రల్ పాలసీలే మార్చేశారు. పిఏ మారుస్తాడు, అటెండర్ మారుస్తాడా? బుద్ధిండోడు ఎవడని చెప్తాడా? ఒకటి ఇందులో క్లారిటీ ఏంటంటే సిట్ దర్యాప్తు చేసింది, ఆ దర్యాప్తులో పాలసీలు మార్చారు, ఏ పాలసీలు ఎప్పుడు మార్చారు, టెండర్ నిబంధనల్ని ఎలా సడలించారు, ఎవరి కోసం సడలించడం ద్వారా ఏ డైరీలకు లాభం జరిగింది, ఎక్కడెక్కడ ఈ కోఆపరేటివ్ సహకార డైరీలు ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారు, ఇవన్నీ ఉన్నాయి. పిఏ వచ్చేసి పాలసీలు మార్చేస్తాడా? పిఏ వచ్చేసి కెమికల్స్ తయారు చేస్తాడా? ఇదంతా పెద్ద కుట్ర అని ఆ చార్జ్ షీట్ లోనే ఇదంతా పెద్ద కుట్ర ఉంది. అలాంటప్పుడు పాలసీలు మార్చే అధికారం ఉన్న బోర్డు పెద్దలు గాని లేకపోతే అధికారులు గాని, విచిత్రం ఏంటంటే ఆనాడున్న ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గారే ఇప్పుడు కూడా ఈవో. సో ఎందుకు ఇదంతా జరిగింది? ఈ అధికారులు పెద్దల పేరు లేవు అనేది. అదే సార్, ఒక చిన్న ఈవో పాత్ర లేకుండా జరగదు. ఒక చిన్న బ్రేక్ తర్వాత మార్నింగ్ నేను TV9 ఏదో ఇంగ్లీష్ ఛానల్ ఉంది, ఒకటి TV9 ఏదో ఇంగ్లీష్ ఛానల్ పెడితే స్క్రోలింగ్ దాంట్లో వరుసగా వస్తుంది, CBI says there is no animal fat in the. అలాగే ఉంటాయి మరి, అలాగే ఉంటాయి సార్, అలాగే ఉంటాయి.
వరుసగా స్కూలింగ్ అదే భక్తులు పిచ్చోళ్ళు, లేకపోతే వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్న వాళ్ళందరూ పిచ్చోళ్ళ కనబడతారు. విద్యాసాగర్ గారు, ఒకటి అందులో నెయ్యి లేదనేది ప్రూవ్ అయింది. వాళ్ళేమో కొవ్వు లేదంటున్నారు, సిట్ ఏమో నెయ్యే లేదని చెప్పింది. అదైతే కరెక్టే కదా. తెలియక ఏం పదం వాడో తెలియక కల్తీ లేని వాడుతున్నారేమో, ఓకే లీవ్ ఇట్. ఒకటి, అందులో నెయ్యి లేదు, రసాయన పదార్థాలతో కూడిన లడ్డూ తయారు చేశారనేది ఒకటి. రెండోది, అసలు ఛార్జ్ షీట్లో ఆనాటి పెద్దలేరి. దీనికి మాత్రం ప్రభుత్వంలో ఉన్న పార్టీలు సమాధానం చెప్పుకునే పరిస్థితి వచ్చింది. గుడ్ ఈవినింగ్ సార్. అట్లా మీకు ప్యానల్ మిత్రులందరికీ నమస్కారం. ఇందులో మొట్టమొదటిగా ఈ విషయాన్ని చెప్పింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అవునవును, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆయన ఏ కన్ఫర్మేషన్ లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో గాల్లో చెప్పే పరిస్థితి ఉంటుందని, సీనియర్ అయి ఉండి ముఖ్యమంత్రి స్థాయిలో చెప్తాడు అనుకుంటే అది వాళ్ళ భ్రమ. ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో, ప్రైమరీ రిపోర్ట్లో బీఫ్ లార్డ్ అంటే పందుకు, ఈ రెండు ఉన్నట్టు ప్రైమరీ రిపోర్ట్లో ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత ఇమీడియట్గా సిట్ ఫామ్ చేస్తే కాదు మా మీద నిందలు వేస్తున్నారు, మేమేదో పాపం చేశామని, అసలు కల్తీనే జరగలేదు అని సుప్రీంకోర్టు, చంద్రబాబు నాయుడు బంధువులు ఫ్రెండ్స్ ఉన్నారని కదా అని చెబుతూ దీని మీద సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి అడిగిందే వైవి సుబ్బారెడ్డి గారు. ఆయన వెళ్తే సుప్రీంకోర్టు అటు ఇటు కాకుండా వయా మీడియాలో సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో స్టేటు, ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి, అట్లాగే సెంట్రల్ నుంచి, సిబిఐ నుంచి, అందరి నుంచి కలిపి గ్రూప్ ఆఫ్ పీపుల్ని కాన్స్టిట్యూట్ చేసింది. సరే, ఈ వచ్చిన సిట్టు ఎవరు అండర్లో జరుగుతుంది ఇప్పుడు అంటే సిబిఐ అండర్లో జరుగుతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వచ్చిన తర్వాత ఈ ఏదైతే వీళ్ళు చెప్తున్నటువంటి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, డిఎన్ఏ టెస్ట్ చేసిన వరకు మాత్రం వాస్తవం. డిఎన్ఏ టెస్ట్లో అప్ టు వాట్ ఎక్స్టెంట్ రిజల్ట్ వస్తుంది అనుకుంటే అది అందరికీ తెలుసు 90% మాత్రమే ఉంటుందని. ఫస్ట్ ప్రైమరీ క్వశ్చన్ ఈ సిబిఐ ఆధ్వర్యంలో నడుస్తున్న సీట్కి ఏంటంటే డిఎన్ఏ ఎందుకు జరగలేదు, మైక్రో డిఎన్ఏ అనాలిసిస్ ఎందుకు జరగలేదు అనే దాని మీద ఎవరికి సమాధానం దొరకట్లే. అఫ్ కోర్స్ స్టేట్ విల్ ఆర్గ్యూ ద సేమ్ ఇన్ ద సుప్రీంకోర్టు, అది వేరే విషయం. ఎందుకంటే ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ని కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సిన అవసరం సీటుకు ఉంది, కానీ తీసుకోకపోగా అసలు మైక్రో లెవెల్ ఎన్డీఏ టెస్ట్ తీసుకోలేదు. అక్కడే అదే చెప్తున్నాను. అక్కడే మైక్రో డిఎన్ఏ టెస్ట్ చేయాల్సి ఉండగా ఇంత పెద్ద ఇష్యూలో మైక్రో డిఎన్ఏ టెస్ట్ ఎందుకు చేయలేదు అనేది మొదటి పాయింట్. రెండవది, శ్యామలరావు గారు ఈఓగా ఉన్నప్పుడు కొన్ని ట్యాంకర్లు తిప్పి పంపినటువంటి ట్యాంకరు, ఒక ట్యాంకర్ అది నెయ్యి అయితే, వెంకటకృష్ణ గారు బాగా అన్నాడు, అది నెయ్యి అయితే అక్కడ రిజెక్ట్ అయినటువంటి ట్యాంకర్ మళ్ళీ రావాలిగా కాదు, ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? కోల్కతాలో ఉండే ఒక సోపుల కంపెనీకి వెళ్ళింది. కోల్కతాలో ఉండే ఒక సోపుల కంపెనీకి పోయింది, సబ్బులు తయారు చేసే కంపెనీకి ఈ ట్యాంకర్ వెళ్ళింది. ఆ ఎవిడెన్స్ కూడా సిట్కి ఇచ్చారు అధికారులు. నెయ్యి సోపుల కంపెనీలో వాడతారండి, నెయ్యిని సోపుల కంపెనీలో వాడేది బ్యాడ్ ఫ్యాట్ అని, గుడ్ ఫ్యాట్ అని వాడరు. మీరు ఇందాక ఇంట్రోలో ఒక మాట చెప్పారు, అది జిగటగా ఉండాలి కదా, అది రావాలి, ఫ్లేవర్ రావాలంటే అన్నట్టు. నెయ్యి కూడా ఫ్యాటే, బట్ ఇట్ ఇస్ అ గుడ్ ఫ్యాట్. నెయ్యి అనేది గుడ్ ఫ్యాట్. అది బ్యాడ్. వాట్ ఈస్ ద బ్యాడ్ ఫ్యాట్ అంటే ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్లో ఉంది ఏదైతే ఉందో, ఆ బఫెలో బీఫ్ అని లార్డ్ అని ఏదైతే ఉందో అది బ్యాడ్ ఫ్యాట్. మనకు బాడీలో కూడా ఫ్యాట్ ఉంటుంది. గుడ్ ఫ్యాట్ అండ్ బ్యాడ్ ఫ్యాట్ రెండు ఉంటాయి మనకు.
ఎల్ఎఫ్టీ ఆర్ఎఫ్టీ అంటే ఏంటి? అదే కదా మనం చేసేది, టెస్టులు చేసేది బ్లడ్ టెస్ట్లో. ఎల్డి. సో దీని ఏమిటంటే ఇక్కడ అది బ్యాడ్ ఫ్యాట్ కాబట్టే బ్యాడ్ ఫ్యాట్ యూజ్ చేసే ఫ్యాక్టరీకి కోల్కతాలో ఉన్నటువంటి సబ్బుల ఫ్యాక్టరీకి పోయిన మాట వాస్తవం. అది రికార్డు సిట్టు రికార్డ్ చేసిన మాట వాస్తవం. అవునా కాదా? ఈ అధికార పార్టీ మీరు కూడా అవునా కాదని మమ్మల్ని అడిగితే ఎవరికి చెప్పాలి? అట్లా కాదు, మీరు నిందలేయటంలో కాదు. నేను నిందలేయట్లేదు సార్, నేను నిందలేయట్లేదు. ఎవరిని అవతల ఆనాడు ఇంత మహాపాతకం చేసిన వాళ్ళు ఏమంటున్నారు? హెట్ మా క్లీన్ చిట్ వచ్చేసింది అన్నట్టుగా వాళ్ళు గంతులు వేస్తున్నారు. సార్ ఒక్క నిమిషం, మీరేమంటారు? నో క్లీన్ చిట్ కాదు, అందులో నెయ్యి లేదని చెప్పి దాంట్లో ఉంది. అందులో పెద్దలు ఎందుకు లేరు? ఆనాటి పెద్దలు. డైరెక్ట్ పాయింట్ రండి. నేను చెప్తాను, ఆ పాయింట్ రావాలంటే కనీసం ఇంట్రో జరగాలి. ఇప్పుడు అందుకోసం మొట్టమొదటిగా చెప్పి మీరు ఇంట్రో చెప్పి ముఖ్యమంత్రి గారు ముఖ్యమైన మాట ఎందుకు చెప్పాను అంటే చెప్పాను. రెండవది గుడ్ ఫ్యాట్ బ్యాడ్ ఫ్యాట్ గురించి ఎందుకు చెప్పాను అంటే అది కోల్కతాకి పోయింది అంటే బ్యాడ్ ఫ్యాట్ పోతుంది కాబట్టి కోల్కతా సబ్బుల ఫ్యాక్టరీకి పోయింది. దాని వే బిల్ అంతా కూడా సిబిఐ సిట్కి ఇచ్చారు. రెండోది ఏంటంటే మీరు అన్నట్టు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము లేదా కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి సిట్ కాదు కాబట్టి మేము ఆరోపణ చేయడానికి మాకు అధికారం ఉంది. ఇది సిబిఐ ఏర్పాటు చేసినటువంటి సిట్టు. సుప్రీంకోర్టును క్వశ్చన్ చేస్తున్నట్టు మా స్టేట్ గవర్నమెంట్ మేము ఇప్పుడు కౌంటర్ ఫైన్ చేస్తాం దాంట్లో స్టేట్ గవర్నమెంట్ వీ హ్యావ్ ఎ కన్సర్న్. మా ముఖ్యమంత్రి ఆరోపణ చేసిన దాని మీద సిట్టు తేల్చకపోతే అది ఎవరు వేసిన సిట్? అది సుప్రీంకోర్టు వేసిన సిట్టు. స్టేట్ గవర్నమెంట్కి ఏంటి సంబంధం? కాబట్టి స్టేట్ గవర్నమెంట్ గా మేము అడుగుతున్నాం సుప్రీంకోర్టును, ఇది తెలాలి. కాబట్టి ఇక్కడ ఆధ్వర్యంలో జరిగిన ఈ సిట్టు మీరు అనుకున్న సుప్రీంకోర్టు కాన్స్టిట్యూట్ చేసి రిపోర్ట్ సుప్రీంకోర్టు డైరెక్ట్ గా సిబిఐ డైరెక్టర్ ఇవ్వాలి. ఆధ్వర్యంలో సిబిఐ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పర్యవేక్షణ చేస్తున్నట్టు సుప్రీంకోర్టు అడుగుతున్నాను నేను ఈరోజు. మరి వీటికి సమాధానం కావాలి. ఫైల్ కౌంటర్ సో నేనేమంటానంటే కాబట్టి మీరు అధికార పార్టీలో ఉన్నారు కదా, పార్టీకి సంబంధం లేదు ఈ విషయంలో, సుప్రీంకోర్టుకు సంబంధం ఈ విషయంలో. వీళ్ళు ఆస్క్ ద క్వశ్చన్స్ సుప్రీంకోర్టు. అవసరమైతే మాలంటే అందరూ ఇంప్లీన్ అవుతాం ఈ కేసులో, అది వేరే విషయం. నేనేమంటానంటే ఈ కేసులో ఏం జరిగింది అన్న విషయం మీరు అన్నారు చూసినా బోర్డు అనేది ఆ రోజు సంతకాలు పెట్టే రోజు ముగ్గురికే తెలుసు ఈ విషయం. ముగ్గురికే. అది టేబుల్ ఐటమ్ కాదు, అది అప్పటికప్పుడు ఇమీడియట్ గా సప్లిమెంటరీకి వచ్చినటువంటి ఐటమ్ కాదు, అది ముందుగా ప్రిపేర్ చేసినటువంటి కాదు. ఈ మూడు కాకుండా ఆల్ ఆఫ్ సడన్ ఇవేమి కాకుండా టేబుల్ మీద వచ్చి అందరి దగ్గర సంతకాలు పెట్టించుకున్నారు. చాలా మందికి ఆ బోర్డులో ఉన్న చాలా మందికి ఇది కూడా ప్రూవ్ అయింది సిట్లో. ఇది కూడా అదేనండి, అది చిన్న పిల్లలకి తెలుస్తుంది కదా, పాలసీలు మార్చే రైట్ పిఎఫ్ ఉంటుందా? అడిగారు కదా, గఫూర్ గారు అడిగారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఆ రోజు ముగ్గురికి తప్ప ఈ ఐటమ్ గురించి చివరి 10 సెకండ్లలో తీసుకురావటం, సంతకాలు పెట్టించడం, అది ఏమేమి చదివే టైం కూడా తప్పు. టైం ఇవ్వలేదు అని అంటే బోర్డు సభ్యులు గట్టిగా లేకుండా ఎందుకున్నారు? ఇక్కడ దర్యాప్తులో ఎవరు గైడ్ చేశారు, ఎవరి దాన్ని ఏమంటారు, ఎవరి దీవెనలు ఉన్నాయి, అవి మాకు అనవసరం అండి. పాలసీలు మార్చారు, టెండర్ నిబంధనల్ని సడలించారు. ఆ సడలింపు నిర్ణయాలు ఒక పిఏ స్థాయిలో జరగవు. పై స్థాయిలో ఉన్నత స్థాయిలో బోర్డు పెద్దలు అధికారులు మాత్రమే తీసుకునే నిర్ణయాలు అవి. వాళ్ళెవరూ ఎందుకు లేరు అనేది ఒక ప్రశ్న ఒకటి. రెండవది కిరణ్, గుడ్ ఈవినింగ్. నమస్తే, గుడ్ ఈవినింగ్ సార్. మీకు ఓకే రైట్. కిరణ్ గారు, ఇందులో కొవ్వు లేదు అని చెప్పిందని వాళ్ళు మాకు క్లీన్ చిట్ వచ్చేసిందని మాట్లాడుతున్నారు. అది నిజమేనా? మీరేదో స్టడీ చేసినట్టున్నారు, ఏదో చాట్ జీపీటీలోనో ఇంకో జీపీటీలోనో ఏదో చాట్ చేశానని చెప్పావు కదా మధ్యాహ్నం. సరే, చాట్ జీపీటీ కాకుండా ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర అందులో కొవ్వు ఉన్నట్టు, యానిమల్ ఫ్యాట్ ఉన్నట్టు? సార్, మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. ఒక విషయం డిబేట్కి ముందు ఒక్క సామెత గుర్తు చేయాలి ఖచ్చితంగా. సామెత వాస్తవం ఇది. మేము ఈ ప్యానల్ అందరం ఒకటి ఆరోపిస్తాం, ఏమనంటే
కత్తితో మీరు ఒకటి పొడిచి మర్డర్ చేస్తారా అంటున్నాం. వాళ్ళు ఏమంటారు, వైసీపీ వాళ్ళు మాత్రం లేదు మేము స్పూన్ తో పొడిచామంటున్నారు. ఇది లాజిక్. కానీ మర్డర్ జరిగింది అక్కడ, మర్డర్ జరిగింది, మేము కత్తి అంటున్నాం, వాళ్ళు స్పూన్ అంటున్నారు. ఖచ్చితంగా కల్తీ జరిగింది, నెయ్యి లేదు, నెయ్యి కల్తీ జరిగింది, లడ్డులో జరిగింది. లడ్డులో కల్తీ జరిగిన విషయం ప్రపంచమంతా దేశమంతా తెలుసు. దీని మీద అనేక డిబేట్లు చేసామంతా అందరూ తెలుసు. ఇప్పుడు ఫైనల్ తుది వచ్చేసరికి లడ్డూలో అంటే చాట్ జీపీటీ గురించి చెప్తుంది. ఎందుకంటే మూర్ఖులు చాలా మంది ఉన్నారు. వైసీపీ కొంతమంది ఎవరైతే డిబేట్ లో పాల్గొంటారో, ఎవరైతే సోషల్ మీడియా మాట్లాడతారో వాళ్ళకి చెప్తున్నా పేటిఎం గారికి. నేను ఉదాహరణకి చాట్ జీపీటీలో కల్తీ నెయ్యి చేయడానికి ఏం అవసరాలు ఉంటాయని కొడితే దాంట్లో 4 పేజీలు వచ్చాయి. అందులో అనిమల్ ఫ్యాక్ట్స్ వాడచ్చు అని కూడా వచ్చింది సార్, సీరియస్ గానే. అది వచ్చాక సిట్ విచారణలో కూడా దాంట్లో పేపర్ లో ఏదైతే 219 పేజీల్లో 210 నుంచి 211 పేజీల్లో 10% బిలో ఉంటే ఫ్యాట్ ఖచ్చితంగా బయటపడే అవకాశం లేవు. కాబట్టి వీళ్ళు తెలివిగా 10% బిలో ఫ్యాట్ ని వాడారు. ఏ డైరీ కానివ్వండి, బోలే బాబా కానివ్వండి, వాళ్ళు చాలా తెలివిగా. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ లో యానిమల్ ఫ్యాట్స్ వాడారని వచ్చింది కదా ఆ రోజున. అదే సార్ చెప్తున్నా, అప్పుడు వాడారు, వాళ్ళకి వచ్చింది, వీళ్ళకి ఎందుకు రాదు, సిట్కి ఎందుకు రాదు? అదే సార్ ఈ రోజు అదే మా బాధ కూడా. ఇందు సిట్ విచారణ, సిబిఐ విచారణ ఏ విధంగా జరుగుతుంది, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని కొంచెం బాధ్యత వేస్తుంది. అంటే ఒకటి, వాళ్ళు సీరియస్ విచారణ చేసి అన్ని పేజీలు ఇచ్చినప్పుడు కూడా అందులో కూడా ఏమిచ్చారు, కల్తీ జరిగింది, కెమికల్స్ అంటే కెమికల్స్ ద్వారా కల్తీ అంటే కూడా 20 కోట్ల లడ్డూని కెమికల్స్ ద్వారా కల్తీ చేశారంటే దాన్ని నా లాంటి నెలకి 10 సార్లు తింటా నేను. నా లాంటి ఆరోగ్యం ఏంటి, నా లాంటి చూసుకోవాలి. ఇప్పుడు ఆ మాదిరి భక్తులు కొన్ని రోజు లడ్డు తినేవాళ్ళు, రోడ్డు ప్రసాదం తినేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ పరిస్థితి ఏంటి అంటే, ఇంతమంది భక్తుల ఆరోగ్యంతో మీరు కెమికల్స్ ద్వారా పాడు చేశారని కూడా ఇది కూడా ఇష్యూనే. ఖచ్చితంగా చేశారు కాబట్టే అసలు లడ్డు కల్తీ నెయ్యి లేదు, కెమికల్స్. ఆ కెమికల్స్ తయారు చేయడానికి నేను పొద్దున ప్రెస్ మీట్ లో చూపించాను సార్. నెయ్యికి పాలు, వెన్న నుంచి నెయ్యి, పాలు, ఓకే. కెమికల్స్ ఎలా వచ్చినాయి? ఈ కెమికల్స్ లో పామ్ ఆయిల్ కానివ్వండి, వగేర రసాయనాలు కానీ ఇవన్నీ ఎలా కాక్టైల్, ఇప్పుడు కాక్టైల్, హౌ టు ప్రిపేర్ కాక్టైల్ అంటే ఖచ్చితంగా అందులో అనిమల్ ఫ్యాట్ రాందే ఆ లిక్విడ్ తయారవ్వదు అనేసి చాట్ జీపీటీ, ఆ చిన్న చాట్ జీపీటీ చెప్పేసినప్పుడు ఇంకా దీని గురించి మనం కేసులు, విచారణలు ఇవన్నీ అవసరం లేదని అనిపించింది నాకైతే. కాబట్టి మేము ఎవరైనా కొట్టి చూస్తే వస్తుంది, చాట్ జీపీటీలోకి వెళ్ళి కల్తీ నెయ్యిలో అనిమల్ ఫ్యాట్ వాడచ్చలేదంటే చెప్పేస్తుంది, ఫస్ట్ వస్తుంది, లిస్ట్ వస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ రోజుల్లో ఇంకా జరగలేదు అని చెప్పడం, దాన్ని బుకాయించుకొని వైసీపీ వాళ్ళు ఊర్ల టెంకాయలకు గుళ్ళు గడగడము, టెంకాయలు కొట్టడము. మా తిరుపతి మాజీ ఎమ్మెల్యే ఏకంగా 30 మంది స్వాములు పట్టుకొచ్చి ఒక యజ్ఞం చేయనాడు. ఆయన ఏ రోజు ఇంటిలో దీపం పెట్టినాడు నాకు తెలిసి. నువ్వు మరీ మాట్లాడతావు అబ్బా. ఆయన 2 సార్లు చైర్మన్ చేసిన ఆయన ఇంట్లో పూజ చేయకుండా ఎట్లుంటాడబ్బా? నువ్వు భానుప్రకాష్ మీ ఇద్దరిని వదిలేస్తే కరుణాకర్ రెడ్డి గారి మీద ఎట్లా విరుచుకు పడతారు, ర్యాగింగ్ ఎట్లా చేస్తారంటే ఇంట్లో పూజ చేయకుండా ఉంటాడండి. ఆయన చేస్తాడండి, మీరు బాగా చెప్పారు. ఊరుకోండి, పూజ చేయకుండా ఉంటారా? మరి పార్టీ అంత వేరే, మీకు నచ్చిన పార్టీ అయితే మాత్రం. ఓడిపోయిన తర్వాత ఇంతవరకు ఎక్స్ బోర్డు చైర్మన్ నిజంగా భక్తి ఉంటే ఆయనకి తిరుమలకు ఓడిపోయిన తర్వాత దాదాపు 1.5 year అయింది. ఆయన మీద భక్తి ఉంటే తిరుమల కొండకు పోవాలిగా. మన ఎప్పుడో వెళ్ళాడు ఒకసారి, ఆ జగన్మోహన్ రెడ్డి వచ్చే టైంలో వెళ్తే ఆ గుడి ముందరకు పోయాడు, కానీ గుడి ముందర నామం పెట్టుకొని ప్రతిజ్ఞ చేస్తామని చెప్పి చేసుకుని బయటకు వచ్చాడు, కానీ గుడి లోపలికి పోలేదు. చూపి ఫుల్ స్క్రీన్ చూపిండి, ఆయన ఎందుకు చూపిస్తున్నాడు చూడండి సార్, ఈ ఫోటో చూడండి ఒక్కసారి. జగన్మోహన్ రెడ్డికి వెంకటేశ్వర ఫోటో, గాలి గోపురం, బంగారు తాకిడి, ఆ దండము, ఆ కెటప్, వాము, ఇవన్నీ ఎందుకు సార్? మాతో ఇవన్నీ అవసరమా? ఇప్పుడే లడ్డు కల్తీ, హిందువులు ద్రోహం చేసి మేము చెప్తుంటే మళ్ళా ఆయన గెటప్ వేసి సత్యమేవ జయతి, మళ్ళీ ఆయన లడ్డూలు, ఆ గెటప్, ఇవన్నీ ప్రజలు చూడవచ్చు సార్. ప్రజలు నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని సత్యమేవ జయతి చేసినా ఇంకా నమ్మరు. మీరు చేసిన కల్తీని బుకాయించుకోవడానికి వైసీపీ రోడ్డు పైకి వచ్చి ఒక టార్గెట్ ఇచ్చారంట, మీరు కల్తీ జరిగినా సరే లేదని చెప్పండి. రైట్, ఓకే. ఒక్క నిమిషం కిరణ్, మనతో భానుప్రకాష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. భానుప్రకాష్ రెడ్డి గారు నమస్తే. ఇప్పుడు సిట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అందులో నెయ్యి లేదు అనేది ప్రూవ్ అయిపోయింది. కల్తీ నెయ్యి కాదు, అసలు నెయ్యే లేదు కదా, ఓన్లీ కెమికల్స్ తోనూ పామ్ ఆయిల్ కలిపి లడ్డూ తయారు చేశారు. ఇదంతా చేయడానికి ఆఫ్టర్ ఆల్ ఒక పిఏనో, ఆ కింది స్థాయిలో ఉండే ఒక మేనేజరు వీళ్ళు చేసేస్తారండి.
నిబంధనలు సడలించిన బోర్డు సభ్యులు లేకుండా, నిబంధనలను నిర్ణయ టెండర్ నిబంధనలు సడలించిన బోర్డు పెద్దలు లేకుండా, అధికారులు లేకుండా, ఈవో లేకుండా, ఎవరు లేకుండా వీళ్ళు చేసేస్తారా? ఎలా నమ్మాలి? ఇప్పుడు అధికార పార్టీల మీద అనుమానాలు వస్తున్నాయి, చర్చ జరుగుతోంది జనంలో. సిట్టు మీద అనుమానాలు వస్తున్నాయి, చర్చ జరుగుతోంది జనంలో. చెప్పండి. మ్యూట్లో ఉంది. వెంకటకృష్ణ, మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు. అసలు దానికంటే ముందు ఇంకో ప్రశ్న అడుగుతున్నా మిమ్మల్ని. మొన్న గఫూర్ గారు అన్నారు ఛార్జ్ షీట్ లో అసలు పెద్దలు లేరు అని, అంటే మీరు ఆయన మీద ఎగబడ్డారు. ఇప్పుడు అదే నిజమైంది. నా సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కూడా వస్తుందన్నా. వస్తుందని మీరు చెప్పండి. సిట్టు చీఫ్ మీరు చూడు మా చైర్మన్ గారు కూడా చెప్పారు ఈ రోజు. నేనే కాదు, మా చైర్మన్ గారు 3 గంటలకు జరిగినటువంటి మీడియా ప్రెస్ మీట్ లో కూడా మా చైర్మన్ గారు కూడా చెప్పారు. కాబట్టి ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. నా ఇది సిట్ రిపోర్ట్, ఇది 191 పేజెస్ సిట్ రిపోర్ట్. ఇది ఈ రిపోర్ట్ ఏముంది తెలుసా? అసలు నెయ్యే కాదని ఉంది. అవును, ఈ కల్తీగాళ్ళకి ఏం కనపడదు, ఏం వినపడదు. సాంప్రదాయాలకి తూట్లు కొట్టి ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు సిగ్గు లేకుండా. దీంట్లో పేజీ నెంబర్ 189 to 194 అన్న. పేజీ నెంబర్ 189 to 194 లో ఏముంది తెలుసా? ఒకవేళ నాకు ఈ రోజు ₹1,00,000 అవసరం అన్నా, మిమ్మల్ని అడుగుతా ఏ విధంగా పంపిస్తారు? నా అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని ఒకవేళ సరే ఎవరినో ఒకరిని అడుగుతా, ఈ గూగుల్ పే ద్వారానో ఫోన్ పే ద్వారానో లేకపోతే అకౌంట్ లో పంపిస్తారు. పేజ్ నెంబర్ 189 to 194 లో ఏముంది తెలుసా? హవాలా అంటే చాలా మందికి అర్థం కాదేమో, ఏబిఎన్ చూస్తుంటే ప్రేక్షకులకి ప్రజలకి. హవాలా అంటే మీరు ఢిల్లీలో కూర్చున్నా అక్కడ మీరు ₹1,00,000 ఇస్తే ఇక్కడ నాకు చేస్తారు, అది హవాలా అంటారు. మీరు బాంబేలో కూర్చున్నా ఇక్కడ చేర్చంటే నాకు ఇచ్చేస్తారు, అది హవాలా అంటారు. దీంట్లో ఈ ట్రాన్సాక్షన్ లో ఇది దాదాపు నాకు తెలిసి కొన్ని కోట్ల రూపాయల హవాలాలో చేతులు మారాయి. ఎలా మారుతాయి చెప్పండి? మీరు సక్రమంగా చేస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీకే, కరుణాకర్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, సజ్జల గారు మీకే, మిమ్మల్ని అడుగుతున్నా, మీరు సక్రమంగా చేస్తుంటే, స్వామివారి దగ్గర నెయ్యి కొనుగోలులో సక్రమంగా చేస్తుంటే ఈ హవాలా ఎందుకు వస్తుంది? టిటిడి అకౌంట్ లో పడాల్సిన డబ్బు నేను కాదులే కానీ హవాలాలు ఇవన్నీ చాలా కేసుల్లో వస్తున్నాయి, చాలా విన్నాము. దేవుడి దగ్గర అవునండి, దేవుడి దగ్గరే. అంటే మనుషుల డబ్బులైనా డబ్బులే, దేవుడి డబ్బులైనా డబ్బులే. తినేవాడికి దేవుడి డబ్బులు మనుషుల డబ్బులు తేడా ఉంటుందని డబ్బే కాదు. నేను అనేది అది కాదు భానుప్రకాష్ రెడ్డి గారు. ఇప్పుడు సిట్టు వేసిన ఛార్జ్ షీట్ లో అన్ని ఉన్నాయి కదా, నిబంధనలు మార్చారని, పాల సేకరణ ఇంత ఉండాలనే నిబంధనలు ఏవైతే వాళ్ళు మార్చేసి పాలు సేకరణ చేయని డైరీలకు అవకాశం ఇచ్చారని ఇవన్నీ రాసుకొచ్చారు కదా. ఇవన్నీ రాసుకొచ్చి నిందితుల జాబితాలో బోర్డు చైర్మన్ గారు కానీ, లేకపోతే ఆనాటి ఎమ్మెల్యే గారు కానీ, ఆనాటి ఇతర బోర్డు మెంబర్లు కానీ, అప్పుడున్న ఈఓ గారు కానీ ఎవరి పేర్లు లేవు. ఇప్పుడు నేనంటున్నా సిట్ యాజ్ పర్ సిట్ సిబిఐ నేతృత్వంలో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేసిన సిట్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం సుబ్బారెడ్డి గారు నిర్దోషి, కరుణాకర్ రెడ్డి గారు నిర్దోషి. అప్పుడున్న ఈఓ గారికి కూడా ఏం తెలియదు, ఎందుకంటే ఇప్పుడు ఆయనే మళ్ళీ ఈఓ గారు కాబట్టి, మీతో పాటు సమావేశాల్లో ఆయనే పాల్గొంటున్నారు కాబట్టి వీళ్ళందరూ నిర్దోషులని నేను కూడా అంటాను. ఖచ్చితంగా అంటానండి. ఛార్జ్ షీట్ లో పేర్లు లేవండి. నా పేరు లేకపోతే వస్తుందన్నా, ఎట్లా వస్తుంది? నువ్వు పెట్టిస్తావా, నువ్వు రాపిస్తావు వెళ్ళి? ఖచ్చితంగా మేమైతే వదిలే ప్రసక్తే లేదన్నా, గఫూర్ గారు అంటారు మీరే వదిలిపెట్టారు, అది ప్రసక్తే లేదు. నేను ఏబిఎన్ ద్వారా నేను చెప్తున్నా, మేమైతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. లడ్డులో కల్తీ చేసిన ఏ ఒక్కరిని ఎంత పెద్ద స్థాయి వ్యక్తులైనా సరే, రాజకీయ నాయకులైనా సరే, అధికారులైనా సరే, ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదు. నా టార్గెట్ సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, ప్రస్తుతం ఉన్న ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గారు కాదండి. నిర్ణయాలు తీసుకునే అధికారాలు ఎవరికి ఉంటాయో వాళ్ళు తీసుకునే నిర్ణయాల ప్రకారమే ఈ సేకరణ జరిగింది. రసాయన మిశ్రమాలు వచ్చాయి. ఒక్క నిమిషం సార్ గఫూర్ సాబ్, నిర్ణయాలు జరిగాయి. వాళ్ళు ఛార్జ్ షీట్ లో ఎందుకు లేరు అనేది పాయింట్. కీలకమైన వ్యవహారం అదే కదా. మీరు చెప్పేది సెకండరీ, థర్డ్ ప్రయారిటీస్ ఇవన్నీ. అసలు ఫస్ట్ ప్రయారిటీ నిర్ణయాలు మార్చినాడు ఎవరు అనేది లేదు కదా. కాబట్టి
సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, లేకపోతే అనిల్ కుమార్ గారి సింఘాల్ గారి ప్రమేయము లేదు అని నేను కూడా, లేకపోతే ప్రజలు కూడా అనుకుంటారు ఖచ్చితంగా. లేదు, వాళ్ళ ప్రమేయం ఉంది అని నేను చెప్తున్నాను. ఇది వచ్చి రెజల్యూషన్ అన్న. మీరు చెప్తున్నటువంటి ఈ సడలింపుల రెజల్యూషన్ ఇది. ఈ సడలింపుల రెజల్యూషన్ దీంట్లో ఏముంది తెలుసా? మొత్తం అవకతవకలే, మొత్తం ఆలీబాబా డోలే బాబా. అవకతవకలు ఉంటే ఆయన కోసం తీసుకున్న పేర్లు ఎందుకు లేవు? అది సత్యమూర్తి గారు ఇక్కడ చాలా క్లియర్ గా ఈ పనంతా చేయడానికి మీరు అన్నట్టుగానే వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ఎలా సంపాదించవచ్చు, ఏ రకాలుగా సంపాదించవచ్చు అని మొత్తం అన్ని వేసుకున్నారండి ప్లాన్. ఇసుక, లిక్కర్, అంతే కదా. ఏమన్నా ముందు లేకపోతే వచ్చి రాగానే లిక్కర్ పాలసీలు మారిపోయినాయి, వచ్చి రాగానే శాండ్ పాలసీలు మారిపోయినాయి, అన్ని నాట్ ఓన్లీ మైనింగ్ పాలసీలు మారిపోయినాయి, ల్యాండ్ ఇవి వచ్చేసినాయి, మట్టి మాఫియాలు తయారైపోయినాయి కదా. అన్నిట్లాగానే ఇది కూడా జరిగింది అనేది ఒకటి కన్ఫర్మ్ అవుతుంది మనకి. ఇప్పుడు ప్రూవ్ అవుతుంది. దాన్ని ఏమంటారు, సర్కమ్స్టాన్షియల్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను ఇవాళ మా ఆంధ్రజ్యోతి పత్రిక వేసిన స్ట్రైట్ క్వశ్చన్ ఏంటది, ఢిల్లీ లిక్కర్ పాలసీ మార్చినందుకు అరవింద్ కేజ్రీవాల్ సీఎంని, అప్పటి డిప్యూటీ సీఎంని, ఇంకా చాలా మందిని లోపలేశారు కదా, బెయిల్ కూడా రాలేదు కదా చాలా కాలం. మరి ఇక్కడ నిర్ణయాలు మార్చేసి, విధానాలు మార్చేసి, నిబంధనలు సడలించి, ప్రొక్యూర్మెంట్ పాలసీని మార్చిన పెద్దలు ఏది? ఛార్జ్ షీట్ లో కూడా లేరు. శిక్షా సంఘ దేవుడు ఎరుగు ఛార్జ్ షీట్ లో కూడా లేదు. దట్ ఈస్ ద పాయింట్. దాని మీద మీ అనాలిసిస్ చెప్పండి ప్లీజ్. అదే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నది ఆ పాయింట్ మీదే. ఇందాక కిరణ్ రాయల్ గారు చెప్పినట్టు కత్తితోటి స్పూన్ తోటి పోవటం కాదు. ఒక మర్డర్ జరిగింది, ఆ మర్డర్ లో ముందర శవాన్ని చూసిన పోలీస్ ఇన్స్పెక్టర్ ఎవరో 10 అడుగులు గాయం ఉంది అని రాశాడు అనుకోండి. అది పోస్ట్ మార్టంకి వెళ్ళిన తర్వాత 8 అడుగుల గాయం అని రాశాడు అనుకోండి, వాడైతే చచ్చిపోయాడు అక్కడ అంతే. కానీ 10 అడుగులు కాదు 8 అడుగులు అని రాస్తే, ఇదిగో చూసారా 10 అడుగులు కాదు 10 అడుగులు కాదని చెప్తాం ఎట్లా ఉందో, ఇది కూడా అట్లా వైసీపీ వాళ్ళు చెప్పేది అట్లా ఉంది. వాడు చచ్చిపోయింది వదిలిపెట్టారు, వాడు చచ్చిపోయింది వదిలిపెట్టారు. గాయం ఎంత అయిందనే దాని మీద గాయం అది 10 అడుగులు కాదు 8 అడుగులు అని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వస్తే, చూసావా 10 అడుగులు కాదు 10 అడుగులు కాదు 10 అంగుళాలు కాదు అని చెప్పటం మొదలుపెట్టి, ఇది వాళ్ళు చేస్తున్న పని. ఇక్కడ మనకి వీళ్ళు ఇక్కడ మొత్తం ముందరి నుంచి కుట్రతోటి చేశారు అనేది ఇప్పుడు జరిగిన అన్ని ఇవి చూస్తే, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్, ఇన్ఫరెన్స్లు తీసుకుంటే అదే ప్రూవ్ అవుతుంది. ఈ మొత్తం వీళ్ళు తప్పించుకున్నాం అని చెప్తున్నాను. నిన్న భూమన కరుణాకర్ రెడ్డి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన ఏం చెప్పాడు, వైవి సుబ్బారెడ్డి గారు చాలా అద్భుతమైన పని చేశాడు, ఈయన సుప్రీంకోర్టుకి వెళ్ళకపోతే ఈ పాటికి మమ్మల్ని ఇద్దరిని అరెస్ట్ చేసేవాళ్ళు అని చెప్పి చాలా సంతోషంగా ఆనందంగా చెప్పాడు. వాళ్ళు ఎంత ఆనందపడ్డా, వాళ్ళు ఎంత ఇదైనా, ఇక్కడ ఒక 5 పేర్లు మీకు చదివి వినిపిస్తాను వెంకటేష్ గారు. పల్లి ఈశ్వర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రిలేటివ్, ఇతను టీటీడీలో జూనియర్ అసిస్టెంట్, ఇతనే అక్కడ అవన్నీ ట్యాంపర్ చేసింది. పేరూరి జగదీశ్వర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి రిలేటివ్, జనరల్ మేనేజర్ ప్రొక్యూర్మెంట్, ప్లాంట్ విజిట్స్ చేసే అతను. కాశిరెడ్డి హర్నాథ్ రెడ్డి A31, ఇతను కూడా భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధించిన వ్యక్తి, దాదాపుగా రిలేటివ్. మద్ది విజయ్ భాస్కర్ రెడ్డి A34, ఇతను ఈ మొత్తం అంటే వీటికి డైరీ ఎక్స్పర్ట్. ఇతనే ఆ కులకర్ని వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇందులో పెట్టుకున్నది. అంటే ముందర ఎట్లయినా సరే ఈ నెయ్యి విషయం బయటకు వస్తుంది, దీన్ని టెస్టులు జరిపించాలి అన్న ఉద్దేశంతో ముందు నుంచి కుట్ర పన్నుకొని ఈ మధ్య విజయభాస్కర్ రెడ్డి, ఇతను వైవి సుబ్బారెడ్డి బంధువు. మిగతా వాళ్ళందరినీ అంటే ఆ ఎన్డీడీబీ వీటిలో పనిచేసిన ఆ ల్యాబుల్లో పనిచేసిన వాళ్ళందరినీ ఎక్స్పర్ట్స్ అందరినీ తీసుకొచ్చి ఇందులో పెట్టుకొని వాళ్ళని ప్యాంపర్ చేసి, అయినా వాళ్ళకు కూడా కొంచెం బుద్ధి ఉండాలి. అంత చదువుకున్నారు సైంటిస్టులు, నిజాయితీగా రిపోర్ట్లు ఇవ్వాలి కదా. ఓకే, ఇప్పుడు కదురు చిన్నప్పన్న A24, ఇతను వైవి సుబ్బారెడ్డికి సాక్షాత్తు పిఏ. నా పిఏ కాదు అని చెప్పి ఎన్నిసార్లు చెప్పాడు వైవి సుబ్బారెడ్డి. ఇప్పుడు సిట్ ఛార్జ్ షీట్ లో 5 చోట్ల ఉన్నది ఈయన పిఏ, వైవి సుబ్బారెడ్డి పిఏ అని. అంటే నేను చెప్తున్నది ఏంటంటే, వీళ్ళందరూ
ఇందులో ఆ 8 అడుగులే ఉంది, అదేలే. 8 అంగుళాలే ఉంది అంగుళాలు. అని చెప్పి ఎట్లయితే ఆనందపడుతున్నారో వీళ్ళందరినీ చూస్తే మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. అంటే మీరు చెప్పినట్టు సిట్ ఛార్జ్ షీట్లో వీళ్ళ పేర్లు లేకపోవడం అనేది అది కనపడుతూనే ఉంది, మన అందరికి కనపడుతూనే ఉంది. కాకపోతే వాళ్ళకి సంబంధించిన మనుషులందరూ ఈ నేరంలో పాలు పంచుకొని ఉన్నారు. మొత్తం టీం అంతా ముందే మొత్తం సెట్ చేసి పెట్టారు. ఎగ్జాక్ట్లీ ముందర ముఠాన్ని సెట్ చేసి పెట్టుకొని ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. రైట్. గఫూర్ గారు, ఇప్పుడు మీరు ఇందాక చెప్తుంటే నేను ఆపాను. యూ కెన్ ప్లీజ్ కంటిన్యూ. యా ప్లీజ్. ఇప్పుడు పాయింట్ ఏమిటంటే కిరణ్ రాయల్ గారు ఒక ఉదాహరణ చెప్పారు, ఇప్పుడు సత్యమూర్తి గారు రెఫర్ చేశారు. ఇప్పుడు కత్తితో పొడిచి చంపారు, అదే స్పూన్ అని చెప్తున్నారు అని. ఇప్పుడు ప్రాసిక్యూషన్ ఇది కత్తి అని మొత్తం ఛార్జ్ షీట్ పెడతారు అనుకోండి, రేపు విచారణలో గనుక అది కత్తితో పొడవలేదు అనేది కనుక రుజువు చేయగలిగితే కేసు లేచిపోతుంది. విద్యాసాగర్ కూడా ఉంటాడు, ఆయన అడ్వకేటు. ఎందుకంటే మన భారత న్యాయ వ్యవస్థ 10 మంది నేరస్తులు తప్పించుకున్నా ఒక నిరపరాధి శిక్షింపబడకూడదు అనేది మన గైడింగ్ ప్రిన్సిపల్. కాబట్టి ప్రతి విషయం క్షుణ్ణంగా దర్యాప్తులో తేలి ఛార్జ్ షీట్ లో ఉంటేనే కేసులు సక్సెస్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే మన ఇతను మన బీజేపీ సోదరుడు చెప్తున్నాడు సప్లిమెంట్ ఛార్జ్ చేస్తాను. సార్, నేను విత్ డ్యూ రెస్పెక్ట్ టు హిమ్, నెల్లూరు కోర్టులో ఫైల్ చేసింది ఇట్ ఈజ్ ఎ ఫైనల్ ఛార్జ్ షీటు. వన్స్ ప్రాసిక్యూషన్ తరఫున ఫైనల్ ఛార్జ్ కోర్టులో ఫైల్ చేసిన తర్వాత మాటికి ఛాన్స్ ఉండదు. తర్వాత ఈ సిబిఐ రిపోర్టు, సిట్ రిపోర్ట్ ఏమున్నా ఇది తేలాల్సింది కోర్టులోనే. కాబట్టి ఫైనల్ ఛార్జ్ షీట్ అని వేసిన తర్వాత వన్స్ బస్సు మిస్ అయితే పర్మనెంట్ గా బస్సు మిస్ అయినట్లే. కాబట్టి ఎందుకు ఇట్లా జరిగింది అనేది మా ఆవేదన. దీనికి ఏమంటే ఇప్పుడు విద్యాసాగర్ ఒక సూచన చేశాడు, చాలా కరెక్ట్. అది ఈ సిట్ రిపోర్టు సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేస్తారు, దాంట్లో వాళ్ళు రాసుకుంటారు మేము ఫైనల్ ఛార్జ్ షీట్ కూడా ఇస్తాము డిస్ట్రిక్ట్ కోర్టులోని. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కానీ ఇంకా ఎవరైనా కానీ సిబిఐ ఎట్లా చేస్తారు సార్? భలేవారే మీరు. నేను అనేది సిబిఐ కాదు సార్, టీటీడీ. స్టేట్ గవర్నమెంట్ కానీ టీటీడీ కానీ సిబిఐ చేయదు. పంజరంలో చిలక సార్, ఎన్నిసార్లు మీకు చెప్పాలా? పంజరంలో చిలక. ఇట్ ఈస్ ఫిక్స్డ్ ఎవరికి ఏం చేయాలా అనేది. అందుకోసమే టీటీడీ కానీ గవర్నమెంట్ కానీ లేదా విద్యాసాగర్ లాంటి వ్యక్తులు కానీ సుప్రీంకోర్టుకు అప్రోచ్ అయ్యి ఇదిగో ఈ ల్యాగునాస్ ఉన్నాయి ఈ రిపోర్ట్ లో, దీంట్లో అసలు వాళ్ళని దోషుల్ని తప్పించినారు అనేటువంటి పద్ధతిలో ఆర్గ్యూ చేస్తే దే కెన్ డైరెక్ట్ ది డిస్ట్రిక్ట్ కోర్ట్ అడిషనల్ వీళ్ళు ఎంక్వైరీ చేసి అడిషనల్ సప్లిమెంట్ ఛార్జ్ షీట్ సబ్మిట్ చేయండి అనేసి వాళ్ళు డైరెక్ట్ చేస్తారు. అట్లా బతుకుతుంది కేసు. కాబట్టి నా పాయింట్ ఏమంటే, నాకేం వైవి సుబ్బాడితో నాకు పరిచయం కూడా లేదు, ఆయన మీద నాకు కోపం లేదు, కరుణాకర్ రెడ్డి మీద. కానీ ఒక పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ దాని పవిత్రతను కాపాడాలా, పబ్లిక్ ఫండ్స్ కాపాడాలా, ప్రజల విశ్వాసాన్ని కాపాడాలనేటువంటి సిన్సియారిటీతో చెప్తున్నాను. ఇప్పటికే చంద్రబాబు గారి నోటీస్కి వచ్చి ఉంటుంది. ఇది పార్టీతో మాట్లాడుతున్నాను, ఇది తెలియకుండా ఏం జరగదు. కాబట్టి రాజకీయంగా ఇంత లొంగిపోతే మాత్రం జనానికి సమాధానం చెప్పుకోలేరు. దయచేసి ఇవన్నీ పరిశీలించుకోవడం మంచిదని నా అభిప్రాయం. క్లియర్ గా కేసు ఎస్టాబ్లిష్ అవుతోంది కాబట్టి కిరణ్, కేసు ఎస్టాబ్లిష్ అవుతోంది కాబట్టి, అంటే కేసు అంటే ఐ మీన్ అక్కడ లడ్డూలో నెయ్యే లేదు, కల్తీ సంగతి దేవుడు ఎరుగు, కొవ్వు సంగతి దేవుడు, ఆ నెయ్యే లేదు అనేది అర్థమైపోయిన తర్వాత, ఇదంతా తెలిసిన తర్వాత అసలు కీలకమైన వ్యక్తులు గనక దీంట్లోకి రాకపోతే, బరిలోకి వాళ్ళని లాగకపోతే ఇంకా దానికి వాల్యూ ఏముంటుంది? ప్రతి కేసులోనూ అంతే, ప్రతి కేసులోనూ దర్యాప్తు అంటారు, ఎవరెవరో తీసుకొస్తారు, అంతే గప్చుప్ అన్నట్టు అయిపోతుంది. అక్కడ అసలు వాళ్ళు రావట్లేదు తెర మీదకి. సో దీని మీద ఏం చెప్తారు కిరణ్? ఎందుకంటే నిన్న ఈ ప్రశ్న గట్టిగా ఆడ కారణం ఒకటి ఉంది. ఇది జరిగిన తర్వాత కనకదుర్గ గుడిలో జనసేన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మెట్లు అడిగితే మొన్న పేరు నాని గారు ఎగతాళిగా మాట్లాడాడు. ఇప్పుడేం మెట్లు కడుగుతావు, ఇప్పుడెక్కడ రోడ్లు కడుగుతావు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. కొయ్యాలన్నాడు, వంకాయలాగా సీరాలన్నాడు. మీరేం చెప్తారు దానికి? ఇప్పుడు సార్, ఒకటి, మెట్లు కడగడం అనేది తప్పు కాదు.
తప్పని కాదులే, తప్పని ఎవరంటారు? కానీ ఎటకారంగా ఎగతాళి చేసి వైసీపీలు మాట్లాడుతున్నారు. ఆ రోజు జరిగిన ఈ లడ్డూ పాపానికి నిరసన అనుకోండి, లేకపోతే ఈ గత చేసిన ఒక హిందువులుగా ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన ఒక గుడి మీద అలాంటి లడ్డూ పాపం అని తెలిసాక దాని మెట్లు కరగడం అనేది సమస్య కాదు. ఇక్కడ వీళ్ళు చేసిన లడ్డూ పాపం వదిలేసి పవన్ కళ్యాణ్ గారు మెట్లు కడిగిందే మాట్లాడతారు తప్ప వీళ్ళ చేసిన పాపాల గురించి చెప్పట్లేదు. అది ఒక వర్షన్ అయితే, ఇక్కడ ముందుగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సార్. జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారి జమానా నుంచి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి సార్, ఎంప్లాయీస్ ఉద్యోగస్తుని బలి చేస్తారు. ఆ రోజు ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ జైలుకు పంపించారు. జగన్మోహన్ రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్ జైలుకు పంపించాడు. శిష్యులైన కరుణాకరెడ్డి కానీ, సుబ్బారెడ్డి కానివ్వండి, ధర్మారెడ్డి కానివ్వండి, వీళ్ళు ముగ్గురు తిరుమలలో ఈ రోజు టీటీడీ అధికారులు చాలా మంది బాధపడుతున్నారు. మీరు అడగండి కావాలంటే, భానుప్రకాష్ అడగండి కావాలని చెప్పి అన్న చెప్తాడు. మానసికంగా బాధపడుతున్నారు కదా ప్రభుత్వంలో వాళ్ళు చేసిన హరాస్మెంట్ కి. సంతకం పెట్టమంటే పెట్టాలి, నువ్వు సంతకం పెట్టకపోతే ఆవిడన్న ఒక సిఐ చెప్పి కేసు పెట్టి లోపల వేపిస్తాడు. ఏదో కేసు టికెట్ అమ్మినాడు, లడ్లు అమ్మినాడు, ఓడలు సరిగ్గా ఇంచలేదు అని చెప్పి కేసు పెట్టి లోపల వేపించారు. అలా టీటీడీ ఎంప్లాయీస్ ఇబ్బంది పెట్టారు. ఈ రోజు కూడా చార్జ్ షీట్ లో అందరూ టీటీడీ ఎంప్లాయీస్ సగం ఉన్నారు. ఆ రెడ్డి, ఈ రెడ్డి, ఈ రెడ్డి, ఆ రెడ్డి చాలా మంది పెట్టినారు. వాళ్ళందరూ ఎవరు సార్? ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి హయాంలో పనిచేసిన ఉద్యోగస్తులు, జీతానికి పనిచేసే ఉద్యోగస్తుల్ని మీరు కోట్లు కొట్టేసి వాళ్ళకి 100 ఇచ్చేసి, నేను చూసుకుంటా ఏం కాదులే, మళ్ళా మేమే 10 ఏళ్ళు ఉంటాం, నువ్వు రిటైర్డ్ ఎవరికి నేనే ఉంటా, నేనే ఈఓ, ఆయనే చైర్మన్, ఆయనే ముఖ్యమంత్రి అని వీళ్ళు వాళ్ళని హిప్నాటిజం చేసి వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టించి వాళ్ళ పర్మిషన్ లేకుండా, ధర్మారెడ్డి పర్మిషన్ ఇంకోటి పర్మిషన్ లేకుండా 63 లక్షల కేజీలు నెయ్యి ఎలా తిరుమలకు పోతుంది? చిన్న విషయం కాదు. కాబట్టి వాళ్ళని ఇరికించారు, వీళ్ళు మొట్టమొదటికి ఇరికించారు. మేము అదొకటి చెప్తున్నాం, టీటీడీ ఎంప్లాయీస్ కి ఏం చెప్తున్నా అంటే, మీరు రండి, ధైర్యంగా మాట్లాడండి. ఆ రోజు ధర్మారెడ్డే చేయించాడు, కరుణాకర్ రెడ్డి చేయించాడు, సుబ్బారెడ్డి చెప్తే చేశాము, మేము ఎందుకు చేశాము చెప్పాల్సిన అవసరం అయితే సిట్ దగ్గర ఉంది, సిబిఐకి ఉంది, ప్రజలకు కూడా ఉంది. ఇప్పుడు ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి? డేరా బాబు, డోరా బాబు వీళ్ళకి తెలియదు, అయ్యే డైరీ ఎవరు ఎంప్లాయీస్ తెలియదు. వీళ్ళు కమిట్మెంట్ అయ్యి, వీళ్ళు అగ్రిమెంట్ అయ్యి, వీళ్ళు డీల్ మాట్లాడుకున్నాక వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు ఒకేసారి, పలానా ట్యాంక్ వస్తుంది, గీ లోడ్ చేసుకో. అంతేగాని వీళ్ళు 63 లక్షల కేజీలు నెయ్యి పైకి పోతా అంటే చైర్మన్లు ఈ వాళ్ళు గాడుదులు వస్తారు తిరుమలలో. ఇంత అన్యాయం జరుగుతా అంటే, లడ్డూ లాంటి ప్రసాదం అన్యాయం జరుగుతా అంటే. కాబట్టి సార్ ఎప్పుడు కూడా సరే వీళ్ళు టాపిక్ డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు గుళ్ళు కడిగారు, మెట్లు కొడుతారు మాట్లాడతారు తప్ప వీళ్ళ చేసిన మహాపాపాన్ని మాత్రం చెప్పట్లేదు. ఇది బాధాకరం. రెండో విషయం, ఎంప్లాయీస్ తస్మాత్ జాగ్రత్త. ఈ రోజు కాదు, చైర్మన్లు, ఈఓలు, జేఈఓలు వెళ్ళిపోతారు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటారు. మీరు 30 సంవత్సరాలు పనిచేయాలి టీటీడీలో. వాళ్ళ మాటలేని దయచేసి సంతకాలు పెట్టద్దండి, వాళ్ళ మాటలేని మీరు దేవుడికి అన్యాయం చేయొద్దని చెప్పి కూడా తెలియజేస్తున్నారు సార్. రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ సరే ఎవరికి ప్రమేయం ఉంది, ఎవరికి ప్రమేయం లేదు, ఎవరు పాపం చేశారు, ఇదంతా మనకు తెలియదు. సిట్టుకు తెలవాలి, చేసిన వాళ్ళకి తెలియాలి, భగవంతుడికి తెలియాలి. రైట్. కాకపోతే నా పాయింట్ ఏంటంటే, అప్పుడు ఈ ఏవైతే నిర్ణయాలు మారిన ఈ సందర్భంలో ఈఓగా అనిల్ కుమార్ సింఘాల్ గారు ఉన్నారు. ఇప్పుడు కూడా అనిల్ కుమార్ సింఘాల్ గారే ఉన్నారు. మీరు బోర్డు సభ్యులుగా ఉన్నారు, బిఆర్ నాయుడు గారు చైర్మన్గా ఉన్నారు కదా. అనిల్ కుమార్ గారు, సింఘాల్ గారు ఏమంటారు అసలు ఈ వ్యవహారం మీద? ఎప్పుడైనా మీరు సరదాగా ఆయన మాట్లాడి చూసారా? ఏంటి ఆయన వర్షన్ ఏంటి? ఎందుకంటే ఈవో యాక్చువల్గా అయితే మరి ఈవోను కూడా లాగాలి ఇందులోకి, ఈ దర్యాప్తులోకి భాగంగా, అంతే కదా? అంతే కదా, అదే కన్ఫెషన్ ఉంటుంది. వాట్ ఎవర్ ఆయన వర్షన్ ఏంటండి? వారిని కూడా సిట్ అధికారులు పిలిచి విచారించారన్న, ఆ రోజు ఏం జరిగింది విచారించి వారిని కూడా విచారించారు. మేమైతే దీని గురించి వాళ్ళతో మాట్లాడిన సందర్భాలు లేదు. కానీ ఈ రోజు మీరు అన్నట్టు, గఫూర్ గారు అన్నట్టు, ఇది ఫైనల్ ఛార్జ్ షీట్, దీంట్లో ఇంకెవరిని ఇంక్లూడ్ చేసే అవకాశం లేదు, సుప్రీంకోర్టు సబ్మిట్ చేశారంటున్నారు. కానీ ఆప్షన్ ఉందన్న. మేము ఈ రోజు చైర్మన్ గారు మేము మాట్లాడుకోవడం జరిగింది. ఏదైతే మీరు ఎవరెవరు పెద్దవాళ్ళు మనం మాట్లాడుకున్నట్టు XYZ పేర్లు ఎందుకు లేవో దాని మీద రాబో ధర్మకర్తల మండలి మేము మాట్లాడి వాళ్ళ మీద టీటీడీ బోర్డు ఒక స్పెషల్ నోట్ పంపించేదానికి మేము సిద్ధంగా ఉన్నాయి. అందుకని చెప్తున్నా, ఖచ్చితంగా ఎవరు తప్పించుకునే అవకాశం లేదు. ఎందుకు తప్పుకున్నారు అంటే అది కాదు సార్, అది తప్పించుకోవద్దు, ఎవరిని వదిలేదు లేదని అంటున్నారు, బాగానే ఉంది. కానీ నేను అనేది ఉద్దేశపూర్వకంగా వీళ్ళెవరన్నా తప్పించే ప్రయత్నం చేస్తుంటే వారి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్తున్నాం. ఉద్దేశపూర్వకంగా వీళ్ళెవరన్నా తప్పించే ప్రయత్నం చేస్తుంటే వారి మీద కూడా చర్యలు తీసుకొని ఈరోజు అత్యంత బలవంతుడైతే మీరేం చేయగలుగుతారండి? ఎంత బలవంతుడైనా మాకు స్వామివారి బలవంతుడన్నా, అది స్వామివారు క్షమించడం కానీ మీరేం చేయలేదు. ఆయన బలం, ఆయన అనుగ్రహం మా మీద ఉంది.
ఓకే, అది ఓకే. బలవంతుడు ఎవరు ఉండే ప్రసక్తే లేదు. కాబట్టి మేము దీని మీద ఈ రోజు మధ్యాహ్నం అయితే ఓకే, ఇప్పుడు మీరు చర్చించాం అంటున్నారు, వాళ్ళు వేసింది ఫైనల్ ఛార్జ్ షీట్ కాబట్టి సప్లిమెంట్ ఛార్జ్ షీట్లు ఉండవని గఫూర్ గారు అన్నారు, విచ్ ఇస్ ఫ్యాక్ట్. ఇక్కడ మేము కూడా చర్చించాము, ఆప్షన్స్ ఉన్నాయన్నారు, కోర్టుకు వెళ్ళాలి, అది ఇందాక మన సాగర్ గారు చెప్పినట్టుగా కోర్టుకు వెళ్ళి ఇంప్లీడ్ అవ్వచ్చు, రైట్, బాగానే ఉంది. అంటే టీటీడీ ఏమైనా నిర్ణయం తీసుకుందా దీని మీద ఇంప్లీడ్ అవ్వాలని, సుప్రీంకోర్టులో రిట్ వేయాలని కానీ ఏమైనా డిసైడ్ అయ్యిందా ఇవాళ? ఖచ్చితంగా ఈ రోజు మీరు మధ్యాహ్నం 3 గంటలకు జరిగినటువంటి జరిగినటువంటి దాంట్లో చైర్మన్ గారు చెప్పడం జరిగింది. ఒక పత్రికా విలేకరు అడిగినటువంటి ప్రశ్నకి ఖచ్చితంగా మేము దీంట్లో ఎక్కడెక్కడ ల్యాబ్స్ ఉందో వాటినన్నింటినీ ఓవర్కమ్ అయ్యేదానికి టీటీడీ తరఫున మేము దాని మీద ఇంప్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మేము మేము ఉండేది కాపలాదారులు అన్నమాట, స్వామివారి దగ్గర కాపలాదారులు మేము. వాళ్ళు కాపలాదారులు కాదు, వాళ్ళు వాటాదారులు అక్కడ ఉండినంత వాటాదారులు, మేమంతా కాపలాదారులు. అంటే వాటాలు తెలిసిపోయింది కదన్నా, నేను అందుకనే చెప్తాను కదా, 2019 నుంచి 2024 వరకు అవినీతి, అపచారాలు, అక్రమాలకి నిలయంగా టీటీడీని చేసినటువంటి ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుంది. అది తిరుపతి దేవస్థానం కాదన్నా, అప్పుడు ఆ 2019 నుంచి 2024 వరకు వైసీపీ దేవస్థానంగా, జగన్మోహన్ రెడ్డి దేవస్థానంగా మార్చుకొని సిగ్గు లేకుండా దాచుకున్నారు డబ్బులు. కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు, రిటైర్డ్ ఐఏఎస్లు కానీ, లేకపోతే రిటైర్డ్ ఇందాక మీరు చెప్పిన ఒక ఐపీఎస్ ఆయన కానీ, లేకపోతే కొంతమంది లాయర్లు కానీ, లేకపోతే ఎవరైనా మేధావులుగా ఉన్న వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు కదా, అయిపోయింది వీళ్ళు దొరికిపోయారు అది ఇది మాట్లాడుతున్నారు కదా, వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి భాను గారు? ఎవరు తప్పించుకునే అవకాశం లేదు అంటున్నా. ఎవరు చట్టంలో నుండి కొన్ని లొసుగుల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు తప్పించుకోవడం కాదండి, మీరే తప్పు చేశారంటే మీరు భలే చెప్తున్నారు. అందుకనే కదా మేము ఈరోజు చెప్తున్నాం కదా, తప్పు చేయలేదునా, మేము ఇంప్లీడ్ అవుతున్నామని చెప్తున్నాం కదా. ఈ రోజు జరిగినటువంటి ఇది వచ్చి 2 రోజులైంది, ఈ రిపోర్ట్ వచ్చి 2 రోజులైంది, బయట మొన్న రాత్రి వచ్చింది ఇది. కాబట్టి ఈ రోజు మాట్లాడుకున్న చైర్మన్ గారు ఇచ్చారు ఆ రిపోర్ట్ వచ్చి అందరికంటే ముందు గఫూర్ గారికి తెలిసింది అందులో అసలు పేర్లు లేవని. రెండోదేమో వైసీపీ వాళ్ళకి తెలిసింది, లాస్ట్ లో మీకు తెలిసింది ప్రభుత్వానికి. కాబట్టి అంటే ఏంటి దాని అర్థం? సిట్టు ఎప్పుడు ఏం చేస్తుందో గఫూర్ గారికో లేకపోతే వైసీపీ వాళ్ళకో తెలుస్తుంది తప్ప మీకు తెలియట్లేదని. లీక్ వీరులు ఎక్కడ ఉన్నారో, వాళ్ళని ఎక్కడెక్కడ లింకులు పెట్టుకున్నారో మాకు తెలియదు. నేను అందుకనే చెప్తున్నా కదా, ఉద్దేశపూర్వకంగా దీంట్లో ఎవరికైనా లబ్ధి చేసేదానికి ప్రయత్నం చేస్తుంటే వారి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాము. ఉద్దేశపూర్వకంగా తెలిసిందని అది ఎవరి ఛానల్స్ వాళ్ళకు ఉంటాయన్నా, ఎవరు ఇన్ఫర్మేషన్ తీసుకునే శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉంటాయి, దాంట్లో తప్పు లేదు. కాబట్టి మేమైతే మళ్ళీ చెప్తున్నా, ఏబిఎన్ ద్వారా ఈ కల్తీ నెయ్యిలో గానీ పరకామల్లో గానీ ఇక్కడ ఆప్షన్ ఎలా ఉంటుంది ఇప్పుడు? ఎందుకంటే ఫైనల్ ఛార్జ్ షీట్ నెల్లూరు ఏసీబీ కోర్టులో వేసింది ఫైనల్ ఛార్జ్ షీట్. భానుగారు అంటారు మేము చర్చించాము, ఆప్షన్స్ ఉన్నాయని అంటారు. ఏంటి వాట్ టు డూ? కరెక్టే, అదే ఫైనల్ ఛార్జ్ షీట్ అని మనం చెప్పడానికి ఏం లేదు. అది ఫైనల్ షాట్ ఒకే కేసులో 7 సార్లు 8 సార్లు 10 సార్లు వేసి రీఇన్వెస్టిగేషన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. లా ఈజ్ డిఫరెంట్, ధర్మం అనేది వేరు. ధర్మానికి లాకు ముడి పెడితే ఎప్పుడు తెగే అంశం కాదు. అది ధర్మానికి న్యాయానికి ఎప్పుడు ముడి పెట్టకూడదు, కాంప్లీట్ అక్కడే వస్తుంది. ఇక్కడ న్యాయం ఏంటి, ధర్మం గురించి మనం మాట్లాడినప్పుడు ఇది తప్పు జరిగింది అన్నది సిట్టు తేల్చింది. తప్పు జరిగింది, తప్పుకు బాధ్యులు ఎవరు అన్న దగ్గర న్యాయం కొరకు న్యాయం అనే అంశంలోకి వస్తున్నాం మనం. తప్పు జరిగిందని ధర్మం నమ్ముతుంది, దానికి ఎవరు బాధ్యులు అనేది న్యాయం తేల్చాలి. బట్ న్యాయం తేల్చే క్రమంలో 80% న్యాయం తేల్చి రెస్ట్ ఉన్నటువంటి 20% ముఖ్యమైన భాగాలను సైడ్ చేశారు, పక్క దోసేశారు అనేది ఒకటి. ఇందాక నాకున్న సమాచారం మేరకు అయితే మాత్రం టీటీడీ బోర్డు ఇన్వాల్వ్ కాబోతుంది, ఇంప్లీడ్ కాబోతుంది. అట్లాగే ఏపీ ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అవ్వడమే కాదు, కౌంటర్ ఫైల్ చేస్తుందని నాకున్న సమాచారం. వాళ్ళతో పాటు భక్తులు కానీ, పీఠాధిపతులు కానీ, ఇంకోరు ఎవరు ఎంతమంది అయినా ఇంప్లీడ్ అవ్వచ్చు. అన్ని పిటిషన్లు ఒకే తీసుకొని వచ్చి అందరి డౌట్లు తీర్చే బాధ్యత సుప్రీంకోర్టుది. ఇక్కడ సుప్రీంకోర్టు కాన్స్టిట్యూట్ చేసినటువంటి సిట్ కాబట్టి సుప్రీంకోర్టే సమాధానం చెప్పాలి దీనికి. మోరోవర్ ఏంటంటే సిట్టును వెనకలేసుకురావడం లేదు, అట్లనే లేదు. నాకు కూడా కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది. మొదటి ఒకవేళ రెండవ సప్లిమెంటరీ ఉంటే ఫర్దర్ డ్యూ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళ పేర్లు వస్తాయేమో అనేది ఒకటి ఉంది. కానీ బట్ బేసిక్ ఇన్ఫర్మేషన్లో వైవి సుబ్బారెడ్డి పిఏ దగ్గర నుంచి తీసుకుంటే మొత్తం టీటీడీ ఎంప్లాయీస్ వరకు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని తీసుకొని పోయి దీంట్లో కూర్చోబెట్టింది. ఇక్కడి నుంచి లీడ్
సిట్టే చేస్తుందా ఫర్దర్గా? లేదు, టీటీడీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కొంతమంది ఎవరైనా స్వామీజీలో లేకపోతే దేవుడి మీద భక్తుల మాలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇంప్లీడ్ అయ్యి వాటి మీద వివరణ తీసుకునే ప్రయత్నం చేస్తుంది అనేది కాలం నిర్ణయించాలా. అది ఎంతో టైం లేదు, మహా అయితే ఒక 15 days ఆర్ 20 days. దీంట్లో వెంకటకృష్ణ గారు వెరీ 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 క్లియర్. నా యాజ్ ఏ భక్తుడిగా, నేను టీడీపీ అనేది పక్కన పెట్టేసేయండి, ఒక భక్తుడిగా మనోభావాలకు సంబంధించినటువంటి విషయంలో ఇది ఎంత దూరము, ఎంతమంది నాకు తెలిసి రీసెంట్గా నేను ఢిల్లీకి వెళ్ళాను. ఢిల్లీలో చాలామంది అడిగారు ఇది జరిగిందా, ఇది జరిగిందంట కదా, వెదవముడా అంటే బూతులు మాట్లాడుతూ ఈ పని చేసారా, డబ్బు కోసం ఇంత దించాలని దిగజారుతారన్న ఇష్యూ నార్త్ ఇండియన్స్ నూక్ అండ్ కార్నర్లో కూడా స్ప్రెడ్ అయిపోయింది, దేశ విదేశాల్లో కూడా స్ప్రెడ్ అయిపోయింది. అది ప్రజలు నమ్ముతున్నారు, భక్తులు నమ్ముతున్నారు, ప్రజానికం నమ్ముతోంది, యావత్ లోకం నమ్ముతోంది దాంట్లో కల్తీ అయిందనేది. కల్తీ అయినట్టు సిబిఐ సిట్టు చెప్పింది. ఏ రకంగా మీరు ఇందాక ఇంట్లో మంచి మాట చెప్పారు. ఏమో చెప్పారంటే అసలు నెయ్యే లేదు అన్నారు. నెయ్యే లేదు. ఆ నెయ్యే లేనప్పుడు లడ్డూలు ఎట్లా తయారనేది క్వశ్చన్ మార్కులో ఎండిఎన్ఏ చేయాలనేది ఆ ఇన్వెస్టిగేషన్కు సహకరించినటువంటి, ఆ ఇన్వెస్టిగేషన్లో పార్టిసిపేట్ చేసినటువంటి కొంతమంది అధికారులు నాతో చెప్పిన అంశం ఏంటంటే ఈ రకంగా చేయాల్సింది సిట్టు చేయలేదు, ఎందుకు చేయలేదు అని మాకు కూడా సస్పీషియస్ ఉందన్నమాట చెప్పినటువంటి మాట. వాళ్ళ పేర్లు చెప్పకూడదు కాబట్టి. రెండో విషయం ఏంటంటే ఒక సందర్భంలో వైవి సుబ్బారెడ్డి గారు చెన్నైలో కలిశారు ఒక ఫంక్షన్లో. నేను ఆయన అడిగా, ఏమండి ఎవరైనా మీ మీద డౌట్ రాకపోవడానికి రాదు అని చెప్పడానికి ఒక కారణం చూపించండి. మీరు అసలు ఈ ఏరియాను 500 కిలోమీటర్ల పరిధిలో ఉండేది దాన్ని తీసుకుపోయి ఏదో కొన్ని విస్తృతమైన పరిధి తీసుకొచ్చారు. ఈ వెధవ ఐడియా ఇచ్చేటువంటి వాడు మనిషి ఎవడు, వాని పేరు చెప్పండి. ఆఫీసర్లే. ఎందుకు చెప్పారండి, మీరు ఎందుకు విన్నారని నేనే అడిగానండి. ఎవరో అవసరం లేదు, వైవి సుబ్బారెడ్డి గారు విన్నా కూడా ఆయన కూడా కన్ఫర్మ్ చేశారు. ఎందుకు చేశారంటే ఎక్కువ మందికి ఆపర్చునిటీ వస్తుంది అని చెప్తారంట. ఆయన చెప్పిన సమాధానం అంటే ఆయన కంటికి నేను పిచ్చోళ్ళకి కనిపిస్తున్నా, ఆయన కంటికి పిచ్చోళ్ళకి కనిపించేలా నాకు సమాధానం చెప్పినట్టు ఉన్నారు ఆయన. అంటే అంతవరకు నేను ఇది కూడా అడిగాను ఆయన్ని, ఏమండి నందిని డైరీ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్లో ఉన్నటువంటి వాళ్ళు నో లాస్ నో ప్రాఫిట్ కింద వాళ్ళు సప్లై చేస్తున్నారు కదా. తమిళనాడు గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆవిన్ నో లాస్ నో ప్రాఫిట్ కింద తమిళనాడు సప్లై చేస్తున్నారు. ఆంధ్రాలో ఉన్నటువంటి విజయ డైరీ ఉంది, కృష్ణా డైరీ ఉంది, తెలంగాణలో ఉన్నటువంటి విజయ డైరీ ఉంది. వాళ్ళు నో లాస్ నో ప్రాఫిట్ కింద రెజల్యూషన్ పాస్ చేసి మా గవర్నమెంట్లో ఉన్నప్పుడు మొత్తం ఆ నెయ్యి సప్లై చేశారు కదా. మరి వాటి ఎందుకు మీరు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ లేదు, ఆవిన్ లేదు, విజయ డైరీ లేదు, కృష్ణా డైరీ లేదు, ఏ గవర్నమెంట్ ఎందుకు చేయలేదండి అని అడిగితే అదంతా తర్వాత మాట్లాడదామని చెప్పి స్కిప్ వెళ్ళిపోయాడు ఆయన. అంటే ఎట్లుంటదంటే ఆ రోజు చాలా ప్రశ్న అడిగాను, టైం లేదు. మొత్తం మీద ఈ సిట్ రిపోర్టు భక్తులు నమ్ముతున్నారు, ప్రజలు వెంకటకృష్ణ గారు సార్ ప్లీజ్ కంక్లూడ్ సార్. విద్యాసాగర్ కు దయచేసి మీరు సుప్రీం కోర్టులో మీరు ఇండివిజువల్ గా ఫైల్ చేయండి సార్. సార్ నేను మీకు విషయం చెప్పాలా, గఫూర్ గారు మీకు విషయం బాణంలో కూడా తెలుసు. నేను హైకోర్టులో, సుప్రీంకోర్టులో గత గవర్నమెంట్ లో టీటీడీ మీద 7 కేసులు రిట్ ఫైల్ చేసిన. అందుకే అంటున్నారు ఆయన దీని విషయంలో కూడా సుప్రీం కోర్టులో ఇంప్లీడ్ అవ్వండి అని అంటున్నారు. మంచిగా టీటీడీ వేస్తుంది ఎలాగో డిసైడ్ అయింది కదా, అవ్వండి. ఇంకా మీలాంటి వాళ్ళు భక్తులు ఎవరన్నా మాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దేవుడు పర్మిట్ చేస్తే అవసరం దేవుడు కనుక కల్పిస్తే ఖచ్చితంగా వేస్తాం, దాంట్లో డౌటే లేదు. రైట్, ఓకే. దేవుడు అవసరం కల్పించండి, మీరు వేస్తే దేవుడు ఆశీర్వదిస్తారు, దీవిస్తారు. అంత అవసరం కల్పించాలా, నిజాన్ని బయట తెప్పించేస్తారు అనుకోండి. ఇంకో చిన్న విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డితో సంబంధం ఉన్న కేసులన్నిట్లో సిబిఐనే కొంచెం మనం అనుమానించాలి. బయటికి రావట్లేదు పాపం, పోరాడుతుంది కదా, అందుకని దర్యాప్తు ఇంకా జరగాలండి. సో ఆ పరిస్థితుల్లో ఇక్కడ కూడా అదే కనపడుతుంది. దర్యాప్తు జరగాలంటే ఏమో అని ఫైనల్ ఛార్జ్ షీట్ వేసి పడేశారు గొడవ లేకుండా. సో ఇలా నేను చెప్పాను సుబ్బారెడ్డి ఎవరి పేరు చెప్పాడు తెలుసా, లాస్ట్ కి ధర్మారెడ్డి పేరు చెప్పాడు నాతో. ఉండొచ్చు.
ధర్మారెడ్డి పేరు చెప్పాడు ఆయన. అందులో ఆయన చెప్పేది అందరికీ తెలుసు అది. ఇప్పుడు ఆయన జేఈఓగా ఉన్నాడు కదా, ఎవరి పేరు చెప్పాడు? ధర్మారెడ్డి పేరు చెప్పాడు నాకు. జేఈఓగా ఉన్నాడు కదా ఆయన. ఆయన ఇచ్చిన సలహా ప్రకారమే చేశాడు. అందుకోసం కిరణ్ రావు వీళ్ళు ఒప్పుకోవడం కూడా తప్పే కదా. జేఈఓ చెప్పాడని అనుకుందామండి. పాపం పిల్లలు ఆయనకు తెలుసు, ఈయనకు తెలుసు, దేవుడికి తెలుసు. మరి ఆయన ఎవరు ఒప్పుకోమన్నారు? స్టడీ చేయాలి కదా. ఏవో అరేంజ్ చేసేంటారు సార్ డబ్బులు. అవును సార్, జేఈఓ చెప్తే ఈవో కాదు. గఫూర్ గారు జేఈఓ చెప్పినాడు, మరి ఈవో గారు, చైర్మన్ గారు, లేకపోతే అనుభవం ఉన్న కరుణాకర్ రెడ్డి గారు, ఇట్లాంటి చాలా సీనియర్ ఉన్నారు కదా, మరి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. విచ్ ఇస్ రాంగ్, విచ్ ఇస్ రైట్ అని. మా కిరణ్ ఎత్తుకొని పోయి ధర్మారెడ్డికి లడ్డూలు ఇచ్చాడు కదా. సరే, ఓకే, ఎనీవే చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకా ఇది అప్పుడే అయ్యేది కాదు.